హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. జూలై 17 నుంచి 24 వరకు డిస్కస్ చేద్దాం. సో మొత్తం 8 డేస్ లోపల 61 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఇంకొక 9 ఆర్టికల్స్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వాటికి వివరణ అవసరము, అంటే బోర్డు మీద వివరణ అవసరము. ఈ 61 ఆర్టికల్స్ కూడా రానున్న 6 months మీకు ఈ అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ లాంటివి అయితే ఒక 6 months వరకు వెరీ ఫేమస్. నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కావచ్చు, లేకుంటే ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కావచ్చు, లేదా కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, లేదా ఈ జపాన్ బ్యాడ్మింటన్ని మన పివి సింధు గెలుచుకుంది. సో అటువంటి వెరీ ఫేమస్ రానున్న 6 monthsలో. అదే సబ్జెక్ట్ వైజ్ అప్డేట్ చూస్తే మీకు ఎకనామీలో, ఎన్విరాన్మెంటల్ అఫైర్స్ లోపల, స్పేస్ లోపల, డిఫెన్స్ లోపల ఒక 2-3 ఏళ్ళు గుర్తుపెట్టుకునే అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని అయితే మీ సిలబస్లో మార్పులు వచ్చినాయండి. సో మీకు కోర్ సెక్టార్స్ అని చెప్పేసి 8 రంగాలు ఉండే కదా, దాన్ని 9 రంగాలు చేసిండ్రు. అదేవిధంగా ఈ కామర్స్ లోపల ఎఫ్డిఐలో మరొక మార్పు వచ్చింది. సో అటువంటి నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయండి. భారతదేశంలో మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే న్యూస్ కనీసం ఒక 10కి పైగా ఉన్నాయి. అంటే ఈ వీడియో ద్వారా మీరు కనీసము 1 నుంచి 2 మార్కులు రావచ్చు. సబ్జెక్టు అప్డేట్స్ అయితే చాలా క్వశ్చన్స్ వస్తాయండి. దేర్ ఈజ్ నో గ్యారంటీ, ప్రామిస్ మనం చేయలేము ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. బట్ మీ ఎగ్జామ్స్ దృష్ట్యా అయితే ఈ 61 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ నాకు బ్యాక్ ఇంజూర్ అయింది. సో మనము ఈ బోర్డు మీద చేస్తే ఈ వీడియో, నెక్స్ట్ వీడియో మనం కంపల్సరీ అప్పటికల్లా రికవరీ కావచ్చు మోస్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ బోర్డు మీద చేద్దాం. అయితే ఈ వీడియో మనం బోర్డు మీద చేస్తే ఎకనామీ అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి వివరణ చేస్తాం, బోర్డు మీద డిఫరెంట్గా చేస్తాం కాబట్టి ఒక 4 to 5 hours పడుతుంది. 4 to 5 hours మనము నిలబడి చెప్పేంత లేదు ఇప్పుడు. సో కాబట్టి మీకు అర్థమయ్యేలా ఈ A to Z రికార్డులో డిస్కస్ చేద్దాం. ఎకనామీ అప్డేట్స్ అయితే చాలా మార్పులు వచ్చినాయండి, చాలా మార్పులు వచ్చినాయి. సో ప్లాస్టిక్ కరెన్సీ అని చెప్పేసి, అదే పాలిమర్ కరెన్సీ అని చెప్పేసి అది కూడా మీకు వార్తల్లో వచ్చింది. ఈ యశ్వంత్ వర్మ ఈ రాజీనామా విషయం ఉంది కదా, దాని నేపథ్యం లోపల ఒక కేసు అండ్ 2 కొత్త కోణాలు బయటపడ్డాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఆర్టికల్స్. భారతదేశంలో మొట్టమొదటి క్లైమేట్ రెసిలెన్స్ విలేజ్ అని చెప్పేసి తమిళనాడులో వచ్చింది. అంటే వాతావరణ మార్పులు తట్టుకునేలా ఆ గ్రామం అనేది తయారు అయింది. సో అటువంటివి వచ్చినాయి. లేదా కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అని చెప్పేసి అందులోకి ఉక్కు రంగం కూడా చేర్చడం జరిగింది. అటువంటి ఫేమస్ అప్డేట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్ దృష్ట్యా అన్నీ అవసరం లేదు. జూలై 23. ఇక మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది, అట్లా అవసరం లేదు మనకి. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీ సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో ఉంది. మోస్ట్లీ టీజీపీఎస్సీ వాళ్ళకి 50 మార్క్స్కి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఎవరైతే ముందు చదువుతారో వాళ్ళు కొంచెం పోటీలో ముందు అయితే ఉంటారు. ఓకే రైట్. అంటే మీ టార్గెట్ గ్రూప్ 2 అనుకున్నప్పుడు మిగతాన్ని పూర్తి చేసే ఉంటారు. ఎస్ఎన్టీ కూడా మీరు పూర్తి చేస్తే కొంచెం ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎకనామీ 150కి ఉండే అవకాశాలు లేవు. తెలంగాణ ఉద్యమం 150కి ఉండే అవకాశాలు అసలే లేవు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అఫైర్స్ మోస్ట్లీ యాడ్ చేసే అవకాశాలే ఉన్నాయి. 23 జూలై 1927లో మీకు బాంబే నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా ఫస్ట్ రేడియో ప్రసారం అయింది. కాబట్టి జూలై 23ని మనము నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఓకేనా? సో మరి ఈ సిలబస్లో మీకు థీమ్ లాంటిది అవసరం లేదండి. అది ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. అయినా థీమ్ ఇట్లా ఏమీ లేదు. గ్రూప్ 2 స్థాయి పరీక్ష రాస్తున్నప్పుడు విపులంగా నేర్చుకోవాలి. 1923లో వెరీ ఫస్ట్ టైం బాంబే రేడియో క్లబ్ అని చెప్పేసి, ఇది మనము రెగ్యులర్ కోర్సులో డిస్కస్ చేస్తాం. సో బాంబే రేడియో క్లబ్ అని చెప్పేసి జస్ట్ ఒక ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్గా రేడియో ప్రసారం అయింది. బట్ అది టెక్నికల్లీ ఫస్ట్ అని చెప్పేసి మనం చెప్పలేం. 23 జూలై 1927లో వెరీ ఫస్ట్ టైం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా రేడియో బాంబే నుంచి ఫస్ట్ ప్రసారం అయింది. కాబట్టి జూలై 23ని మనం జరుపుకుంటున్నాం. 1930లో ఐబీసీ దివాలా తీసింది. వై? బికాస్ ప్రమోషన్ లాంటివి లేకపోవడము, టెక్నాలజీ అందలేకపోవడము లాంటి కారణాల వల్ల దివాలా తీసింది మొత్తం మీద.
సో అప్పుడు భారతదేశ ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకుని దీన్ని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్గా ఏర్పాటు చేసింది. 1936లో ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. జూన్ 8న ఈ ISBS పేరుని ఆల్ ఇండియా రేడియోగా మార్చుకున్నాం. ఆల్ ఇండియా రేడియో నేడు 1957 నుంచి ఆకాశవాణిగా పిలుస్తున్నాం. మన కరెంట్ అఫైర్స్ యొక్క సోర్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్ అండి ఆల్ ఇండియా రేడియో. ఒకసారి నేను కంపల్సరీ చూస్తా అండి. అయితే మనం డైలీ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, PIB 4 మాత్రం డైలీ చూస్తాం. ఈ డౌన్ టు ఎర్త్ కానీ లేకుంటే ఈ ఆల్ ఇండియా రేడియో కానీ ఇటువంటి మనం వీక్లీ వన్స్ మాత్రం సరిపోతుంది. సండే మనం ఫ్రీగా ఉంటాం కదా, ఆ రోజు ఒకసారి చూస్తాం ఆర్టికల్స్ ఏమైనా వచ్చినాయని చెప్పేసి. సో ఆ రోజు మనకు కొన్ని సండే మీకు మండే అందుకే ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మండే ఎక్కువ ఆర్టికల్స్ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. 1976లో అంటే మీకు కొన్ని ఆర్టికల్స్ ఈ PIBలో రాని కూడా AIRలో వస్తాయి. 76లో మీకు ఏమైంది అంటే ఈ దూరదర్శన్ టెలివిజన్ గురించి ఇది చూసుకుంటుంది. అంటే టెలివిజన్ వింగ్ వేరే ఉంటుంది, రేడియో వింగ్ వేరే ఉంటుంది. సో దాని నుంచి విడిపోయి ఒక ఇండిపెండెంట్ బాడీగా వచ్చిందన్నట్టు. 1997లో ప్రసార భారతి చట్టం ద్వారా ప్రసార భారతిని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో మీకు ప్రసార భారతి అనేది ఒక మదర్ ఇన్స్టిట్యూషన్, ఒక తల్లి సంస్థ అనుకుంటే, ఒక పేరెంట్ బాడీ అనుకుంటే, ఆల్ ఇండియా రేడియో అనేది రేడియో చూసుకుంటుంది, దూరదర్శన్ అనేది టీవీ వింగ్ అని చూసుకుంటుంది, టెలివిజన్ వింగ్ అని చెప్పేసి. సో ఇవి రెండూ కూడా దీని యొక్క పిల్లలు అని చెప్పేసి పిలుస్తాం. ప్రసార భారతి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ ఉన్న సంస్థ. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT అని చెప్పేసి మీకు పాఠం ఉంది కదా, దాని కిందికి వస్తుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ APPS Group 2 మెయిన్స్ వాళ్ళకి 75 మార్కులు ఉన్నాయి. 75 మార్కులు. సో మనము పూర్తి స్థాయిలో 75 మార్కులకి ఎంత కవర్ చేస్తాము, కనీసము 65 కంటే ఎక్కువ కవర్ చేస్తే పోటీలో మీరు మంచి ముందంజలో ఉండొచ్చు. రైట్. ఇప్పుడు మధ్యప్రదేశ్ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి క్యాబినెట్ ఆమోదించింది. సో మనం దీన్ని చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాఖండ్ అనేది ఆల్రెడీ అమలు చేస్తుంది. గోవా తర్వాత 2వ రాష్ట్రము, ఈ ఇండిపెండెన్స్ ఇండియా లోపల ఫస్ట్ రాష్ట్రము. 27 జనవరి నుంచి 2025 ఇయర్లో అమల్లోకి వచ్చింది. మనం డిస్కస్ చేసినాం. రైట్. గుజరాత్, అస్సాం అనేవి అసెంబ్లీ ఆమోదించినాయి, ఇంకా అమల్లోకి రాలేదు. గవర్నర్ రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. DPSP యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ 44 కాబట్టి సో ఇండియన్ స్టేట్ చట్టం చేయాలి కాబట్టి రాష్ట్రపతికే సిఫార్సు చేస్తారు. ఇప్పుడు ఏంటి మీకు మధ్యప్రదేశ్ అనేది ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ ఆమోదించింది. అందులో సేమ్ అంశాలే ఉన్నాయి, ఒక అంశం డిఫరెంట్ ఉందండి. మీకు ఏ రాష్ట్రం చట్టం చేసినప్పటికీ కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఇది గిరిజనులకు వర్తించదు. ఏమంటున్నా? సో గిరిజనులకి వర్తించదు, ఇది వెరీ కామన్ పాయింట్. LGBT వాళ్ళకు కూడా వర్తించదు. అదేవిధంగా తప్పనిసరిగా అన్ని మతస్థుల వాళ్ళు వివాహం చేసుకోవాలి, ఒకరే భార్యను కలిగి ఉండాలి ఏకకాలం లోపల. సహజీవనం కూడా అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ మనం నమోదు చేస్తాము. ఓకేనా? అయితే ఇక్కడ ఇది కొద్దిగా స్పెసిఫిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ విషయం లోపల వారసత్వం కావచ్చు లేదా ఆస్తి కావచ్చు, ఈ విషయం లోపల కుమారుడికి కుమార్తెకు సమానమైన హక్కులు ఈ చట్టం ఇచ్చింది. రిలీజియస్ పరంగా యూనిఫామ్ చేయడమే కాదు, జెండర్ పరంగా కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో క్రిమినల్ లాస్కి చూస్తే మీకు క్రిమినల్ చేసినప్పుడు అందరికీ ఒకే రకమైన శిక్ష పడుతుంది. సివిల్ లాస్కి కూడా 99% కేసులకి సేమ్ పడుతుంది. అయితే పర్సనల్ లాస్ అని చెప్పేసి ఉంటాయి. వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, దత్తత కావచ్చు, వారసత్వం కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇటువన్నీ మతాల వారీగా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో వాటిని ఏకం చేయాలి. అదే కాన్సెప్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పర్సనల్ లాకి మాత్రమే యూనిఫామ్ చేయాలి. క్రిమినల్ లాకి సివిల్ లాస్కి సేమే ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పాలి. ఓకే అండి. సో నెక్స్ట్ మనము పాలిటీ చూస్తే నేను ఎక్కువగా రిపీట్ చేయబడ్డ ఆర్టికల్స్ని GS వివరణ ఇవ్వను, కొత్త ఆర్టికల్ వచ్చినప్పుడు ఇద్దాం. సో హర్జిత్ సింగ్ గ్రేవాల్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిండు. మనం డిస్కస్ చేసినాం. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. 1992 చట్టం ద్వారా 93లో ఏర్పాటవుతుంది. 1+1+5 అని చెప్పేసి 7 సభ్యులు ఉంటారు. అందులో 5 మెంబర్స్ మైనారిటీ వర్గాలకే చెందిన వాళ్ళై ఉండాలి.
3 ఇయర్స్కి గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. మైనారిటీ డెఫినేషన్ ఉన్న చట్టం లోపల లేదు, బట్ మైనారిటీలను గుర్తించింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 5 స్టార్టింగ్లో ఉంటాయి, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్సీ అని చెప్పేసి 2014 లోపల జైన మతం అని చెప్పేసి యాడ్ అయింది. సో మనం ఇదంతా చాలాసార్లు డిస్కస్ చేసినామండి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అంశం మనకి. ఏంటి అంటే ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్లు అని చెప్పేసి 1971 చట్టము సవరిస్తుంది. మీకు జాతీయ గీతం ఏదైతే ఉందో, సో నేషనల్ యాంథెమ్, దాన్ని అవమానిస్తే శిక్ష పడుతుంది. నేషనల్ సాంగ్, జాతీయ గేయం ఏదైతే ఉందో, సో ఇన్ఫ్యాక్ట్ దానికి లేకుండే ఇంతకుముందు మీకు. సో అంటే నేషనల్ సాంగ్కి లేకుండే, ఇప్పుడు వందే మాతరము నేషనల్ సాంగ్ కదా మనకి. సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. అంటే వందే మాతరం కూడా జనగణమనతోని ఈక్వల్ స్టేటస్ కల్పిస్తున్నారు. అది కొత్త సవరణ మనకి గుర్తుపెట్టుకోండి. ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా లేఖ ఉంది కదా, అది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ అప్డేట్ కూడా. మనము ఈ న్యాయమూర్తుల రాజీనామా ఉంది కదా మన కంటెంట్లో, అక్కడ ఈ పాయింట్ కంపల్సరీ యాడ్ చేస్తాండి. సో మీకు ఆగస్టులో అన్ని అప్డేట్స్ అనేవి చేయడం జరుగుతుంది, ఎటువంటి సందేహం లేకుండా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి సరైన సమయం లోపల అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుతాయి. మీరు స్టాటిక్ పోర్షన్ని బాగా కవర్ చేయండి, బేసిక్ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి, అప్డేట్స్ విషయం నాకు వదిలేయండి. సో యశ్వంత్ వర్మ ఇంట్లో మీకు ఏమైంది, ఇది హిస్టరీ అండి. సో కరెన్సీ నోట్లు అనేవి కాలిపోయిన వీడియో బయటకు వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ మిస్ కండక్ట్ లేదా మిస్ బిహేవియర్ అని చెప్పేసి, దుష్ప్రవర్తన అని చెప్పేసి తొలగింపుకి అదొక కారణం కదా. సో ఆరోపణలు వచ్చినాయి. జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ 1968 అని చెప్పేసి విచారణ చేస్తుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ దాని కింద విచారణ స్టార్ట్ చేసిండు. ఆ కమిటీ రిపోర్ట్ రాకముందే రాజీనామా చేసి పడేసిండు. సో ప్రస్తుతం ఏమైంది అంటే ఈ మన్సూన్ సెషన్ పార్లమెంట్ కండక్ట్ చేస్తుంది కదా, ఆ రిపోర్టు చర్చకు రావచ్చు, చర్చకు మాత్రం రావచ్చు. ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా సేమ్ అండి, బట్ ఒక 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో న్యాయమూర్తులు అనేవాళ్ళు ఏ అధికార సంస్థకి లోబడి ఉండకుండా తమ ఇష్టానుసారం రాజీనామా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు రాజీనామా చేసినప్పటికీ సభ స్పీకర్లు ఆమోదించకపోనవచ్చు, విచక్షణ అధికారానికి లోబడి ఉంటుంది. కానీ ఇక్కడ న్యాయమూర్తులు లాంటి వాళ్ళు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్స్ లాంటి వాళ్ళు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లేదా అసెంబ్లీ యొక్క స్పీకర్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి వాళ్ళ యొక్క రాజీనామా అనేది కంపల్సరీ వాళ్ళు ఆమోదించాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్స్ కావచ్చు, వీళ్ళు రాజీనామా ఇస్తే తమ ఇష్టానుసారంగా రాజీనామా ఇస్తే ఆ రాజీనామా ఆమోదించేటోళ్ళు ఆమోదించాల్సిందే. అదే పార్లమెంటు సభ్యుడు చూస్తే, ఇది కూర్చో, అదే పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేస్తే స్పీకరు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకునవచ్చు, ఆయన ఇష్టం అది. సో ఇన్ఫ్యాక్ట్ 13 మందికి అధికారం ఉంటుందండి. సో వెరీ ఫేమస్ కేసు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్ చంద్ర మిశ్రా అని చెప్పేసి. సో ఇది కేసు మన నోట్స్లో లేదండి, యాడ్ చేద్దాం, కంపల్సరీ యాడ్ చేద్దాం. ఏంటి, గోపాల్ చంద్ర మిశ్రా కేసు అని చెప్పేసి జడ్జీలు తమ ఇష్టానుసారం రాజీనామా చేయవచ్చు. ఆ రాజీనామా రాష్ట్రపతి ఆమోదించాలి కదా, రాష్ట్రపతి యొక్క ఆమోదం మీద ఆధారపడి ఉండదు. రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా ఆమోదించినట్టుగా తీసుకుంటాం. నేను జడ్జి అండి, రాజీనామా చేసిన, రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఆయన కంపల్సరీ ఆమోదిస్తారు. సో సమ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు రాజీనామా అయిపోయింది ముందుగాల, విచారణ కమిటీ నివేదిక తర్వాత వచ్చింది, పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టాలన్నా, ఆల్రెడీ రాజీనామా చేసిండు కదా అంటే ప్రవేశపెట్టాలి, కంపల్సరీ ప్రవేశపెట్టాలి. ఒకవేళ మీకు రిపోర్టు దోషిగా తేలితే తొలగింపు తీర్మానం అవసరం ఉంటుంది, అవసరం లేదు. వై? బికాజ్ రాజీనామా చేసిండు కాబట్టి. రాజీనామా చేసినప్పటికీ సభలో చర్చకు పెట్టాల్సిందే. చర్చ మీద ఓటింగ్ లాంటిది, తీర్మానం లాంటిది అవసరం లేదు. వై? బికాజ్ ఆల్రెడీ రాజీనామా చేసిండు కాబట్టి. సో ఈ ఒక్క పాయింట్ మనకు అంతగా మనం ఫోకస్ చేయమండి. అంటే ఈ 13 మంది ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామా ఆమోదించేటోళ్ళు తప్పనిసరిగా ఆమోదించాల్సిందే అని చెప్పేసి మనం అంతా నొక్కి చెప్పాం, క్లాసులలో కావచ్చు, పుస్తకాల్లో ఉండదు. దాన్ని మనం యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. నోట్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోవాలి. కొత్త అంశం వచ్చినప్పుడు నేర్చుకోవాలి. నాకే అంత తెలుసు అనే ధోరణి యాస్పిరెంట్కి పనికిరాదు, ఫ్యాకల్టీకి అంతకంటే ఎక్కువ పనికిరాదు. ప్రతి ఒక్కరూ లర్నర్సే.
ఆస్పిరెంట్ ఒక పుస్తకం చదువుకోవాలి, ఫ్యాకల్టీ ఎక్కువ పుస్తకాలు చదివి ఆ సారాన్ని ఒడిసిపట్టి మదించి అభ్యర్థికి ఏం అవసరమో అది మాత్రం ఇవ్వాలి. పేజీలు నింపడం కాదండి. సమగ్రంగా ఇవ్వడం అంటే పేజీలు నింపడం కాదు, కాన్సెప్ట్ని అర్థం చేసేలా ఇవ్వడము. అదే టైంలో ఎగ్జామ్లో వచ్చే అంశాలు మిస్ చేయకూడదు. చూద్దాం. ఒక ఎస్ఎన్టీ, ఒక ఎకనామీ, ఒక పాలిటీ, ఒక హిస్టరీ, సో ఒక తెలంగాణ ఉద్యమం, ఒక కరెంట్ అఫైర్స్, ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరగాలి. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్. రైట్, ఇవి పాలిటీ అప్డేట్స్ అండి. ఇందులో మీరు ఏది స్కిప్ చేయొద్దు, అన్నీ నేర్చుకోదగ్గ అంశాలే ఉన్నాయి. ఎకనామీ అయితే 2026లో ప్రతి ఇండెక్స్లో మార్పులు వచ్చినాయండి. ఎకనామీ రీఫార్మ్స్ ఇయర్గా మనం దీన్ని పిలవచ్చు. సిపిఐ కావచ్చు, డబ్ల్యూపిఐ కావచ్చు, పీపీఐ కావచ్చు, జీడిపి బేస్ ఇయర్ కావచ్చు, సర్వీస్ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రీ ప్రొడక్షన్ కావచ్చు, ఎఫ్డిఐ కావచ్చు, అన్నిట్లలో కొత్త కాన్సెప్ట్ పుట్టుకొస్తున్నాయి. ప్రతి దాంట్లో ఉన్నాయండి. మీరు ట్యాక్సెస్ జిఎస్టీ 2.0 కావచ్చు, నెంబర్ ఆఫ్ అప్డేట్స్. అన్ఫార్చునేట్లీ మీరు కనుక్కోండి కావాలంటే ఎస్ఎన్టీ మిగతా వేరే దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళని. సో సాలిడ్ మనకి మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పేసి 2026 వచ్చినాయండి. బయోమెడికల్ వేస్ట్ రూల్స్ కూడా వచ్చినాయండి. 2026 రూల్స్ చెప్తలేరు ఇప్పటికి కూడా. 2016 రూల్సే చెప్తున్నారు దరిద్రంగా. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళని ఎవరైనా కనుక్కోండి. రైట్, మనం ఎప్పటికప్పుడు, ఇది గొప్ప చెప్పుకోవడం కాదండి, అభ్యర్థుల యొక్క ప్రయోజనం కోసం చెప్తున్నా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం ఇస్తాం. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు ఎకనామీ ఫేమస్ అప్డేటు, ఇట్ ఈస్ ద యువర్ సిలబస్ అప్డేట్, నాట్ కరెంట్ అఫైర్స్. ఎస్ఐ వాళ్ళు ఉంటుంది, స్కిప్ చేయండి, ఏం కాదు. కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ లోపల కొత్త అంశం వచ్చింది. దాంతోపాటు బేస్ ఇయర్ కూడా మార్పు చేసిండ్రు. అంతకుముందు ఉన్న దాంతో పోలిస్తే కొద్దిగా గణన విషయంలో మార్పులు వచ్చినాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు ప్రవీణ్ మహతో కమిటీ అని చెప్పేసి November 25లో ఏర్పాటు చేస్తే రిపోర్ట్ ఇచ్చాడు. సో ప్రవీణ్ మహతో కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఈ కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్లో మనం మార్పులు చేసినాం. ఒక బోర్డు ఉంటే ఇంకా అద్భుతంగా చెప్పొచ్చు అండి. ఈ ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ వాస్తవంగా. సో మనము రెగ్యులర్ క్లాస్లో ఈ కోర్ ఇండస్ట్రీస్ మొత్తం 8 అని చెప్పేసి బేస్ ఇయర్ 2011-12 అని చెప్పేసి చదివినాం కదా. ఆ కోర్ ఇండస్ట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనో వెయిటేజీ డిసెండింగ్ నుంచి మనము అంటే ఈ అవరోహణ క్రమం లోపల గుర్తుపెట్టుకొని ఉన్నాం. అందులో కొద్దిగా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్ని మనము ఎక్సలెంట్గా చెప్పొచ్చు. ఇంకా ఆ కోడ్స్ మళ్ళీ ఒకసారి మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. సరే, మొత్తం మీద చూస్తే మనం మళ్ళీ చేంజ్ చేద్దామండి. సో ఫస్ట్ మీకు జూన్ మంత్ నివేదిక జూలైలో వచ్చిందండి. ఓకేనా? ఏం మార్పు వచ్చిందంటే మీకు బేస్ ఇయర్ మారింది. 2011 నుంచి 12కి ఉండే కదా, దీన్ని 22 నుంచి 23కి మార్చారు. ఈ బేస్ ఇయర్ యొక్క మార్పు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఒకటి. సెకండ్ది, ఇంతకుముందు కోర్ ఇండస్ట్రీస్ మీకు 8 ఉండే కదా, ఇప్పుడు 9 అయిపోయినాయి మీకు. సో ఇనుప ఖనిజాన్ని, సో ఐరన్ ఓరేని కొత్తగా తీసుకొచ్చారండి. ఇనుప ఖనిజం కొత్తగా వచ్చింది. సో 8 నుంచి 9కి మారింది. బేస్ ఇయర్ 2011-12 నుంచి 22nd 23కి మారింది. నెక్స్ట్ తర్వాత సో ఈ స్టీల్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఈ ఉక్కు మనకి వెరీ ఫేమస్ కదా, సో దాన్ని లెక్కించే విధానం మార్పు చేసినామండి. అంతకుముందు నెట్ ప్రొడక్షన్ డాటా మాత్రం ఉపయోగించేటోళ్ళు, ఇప్పుడేమో గ్రాస్ ప్రొడక్షన్ స్థూల ఉత్పత్తి సూచిక అని చెప్పేసి నికర ఉత్పత్తి సూచిక ప్లేస్లో స్థూల ఉత్పత్తి సూచిక అనేది తీసుకొచ్చారు. అదొకటి మీకు స్టీల్ కోసము ఇంతకుముందు వేరే వాడేది, ఇప్పుడు వేరే వాడుతున్నారు. తర్వాత ఈ బొగ్గు విషయంలో కూడా మీకు కోల్ ఇండస్ట్రీ ఉంది కదా, సో దాంట్లో సో ప్రజెంట్ మీకు ఓన్లీ రా కోల్ మాత్రం లెక్కిస్తున్నాం, అంటే ముడి బొగ్గు అని చెప్పేసి. అంతకుముందు మీకు ఈ ముడి బొగ్గు, ఈ మధ్యలో ఉండే బొగ్గు, దాంతోపాటు ఈ వాష్ చేయబడ్డ శుద్ధి చేయబడ్డ బొగ్గు అని చెప్పేసి కౌంట్ చేస్తారు. దీనివల్ల ఏమైంది అంటే నువ్వు వాష్ చేసినా లేకుంటే మిడిలింగ్ చేసినా అది ముడి బొగ్గే కదా, అంటే డబుల్ కౌంటింగ్కి అవకాశం ఉండేది. ఇంతకుముదు డబుల్ కౌంటింగ్కి అవకాశం లేకుండా ముడి బొగ్గు మాత్రం లెక్కిస్తున్నారు. సో అది మీకు బొగ్గు విషయంలో వచ్చిన మార్పు అండి. ఉక్కు విషయంలో ఏ మార్పు వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ గ్రాస్ ప్రొడక్షన్ ఇండెక్స్ని ఉపయోగిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ప్రతి నెల కూడా ఒక ఈ ఇండెక్స్ కదా, నెక్స్ట్ మంత్ 20వ తేదీన వస్తుందండి. మీకు జూలై ఇండెక్స్ August 28న వస్తుంది. ఆ రోజు హాలిడే ఉంటే నెక్స్ట్ డే. సో మీకు మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది, ఇవి 9 ఉన్నాయి కదా, ఈ 9 యొక్క వాటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల ఎంత అని చెప్పేసి వస్తుంది.
సో ఎంత అండి 32.88 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు 8 ఉన్నప్పుడు 2011-12 బేస్ ఇయర్ ప్రకారం చూస్తే 40% ఉండేది. ఇప్పుడు ఒకటి పెరిగింది కాబట్టి సహజంగానే ఐఐపి లోపల ఈ 9 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వాటాను తగ్గిపోతుంది. సో 32 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, 32.88. ఈ శాతం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఏపీపీఎస్ గ్రూప్ 2, టీజీపీఎస్ గ్రూప్ 2. టీజీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు కూడా అవసరమే, పారిశ్రామిక రంగం మీకు ఉన్నది. సబ్జెక్ట్ అప్డేట్ ఇది, కరెంట్ అఫైర్స్ కాదు. ఎస్ఐపిసి వాళ్ళు దయచేసి స్కిప్ చేయండి ఈ ఆర్టికల్. దీన్ని ఎవరు విడుదల చేస్తారండి? ద ఆఫీసర్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్స్ వాళ్ళు చేస్తారు. సో ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కమిటీ సిఫార్సు అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన వల్ల మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ వెయిటేజ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ 9 రంగాల వెయిటేజ్ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి. కనీసం అవరోహణ క్రమం లోపల ఫస్ట్ ఒక 3 to 4 అవసరం ఉంటుందండి. సో ఫస్ట్ మీకు ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి 30 వచ్చిందండి, 30. సో 30 అని చెప్పేసి విద్యుత్ రంగం వాటా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు 19 ఉండే, తగ్గిందా పెరిగిందా అంతగా అవసరం లేదు. రిఫైనరీ ప్రొడక్ట్స్ మీకు 22%. అంటే ఏ 2 రంగాల వాటా 50 కంటే ఎక్కువ ఉంది అట్లా ప్రశ్న రావచ్చు. గణాంకాల మాటన విషయాలు దాగుంటే దాన్ని బయటకు తీయాలి. సో ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అవి మీకు దాదాపుగా 50 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే మనకు స్టీల్ 17 ఉన్నది. సో 17. క్రూడ్ ఆయిల్ 7 ఉంది. కోల్ 5 ఉంది. ఐరన్ ఓర్ 4.905 ఉంది. అది చూడండి లాస్ట్ ఇయర్ లేదు మీకు, అంటే అంతకుముందు బేస్ ఇయర్ ఉన్నప్పుడు లేదు. సిమెంట్ 4.410 ఉంది. న్యాచురల్ గ్యాస్ 3.841 అని చెప్పేసి ఉంది. తర్వాత లాస్ట్కి చూస్తే ఫెర్టిలైజర్స్ మీకు 2.731 అని చెప్పేసి ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మన కోడ్ రూపంలో రెగ్యులర్ క్లాస్లో ఎకనామీ అప్డేట్స్లో డిస్కస్ చేద్దాం. ఎకనామీ అప్డేట్స్ మీకు చాప్టర్ వైజే ఉంటాయండి రెగ్యులర్ కోర్సు లోపల. అంటే ఏవో అప్డేట్స్ అని చెప్పేసి జనవరి మాసం అట్లా చెప్పను నేను. మళ్ళీ మీకు ట్యాక్సెస్ పాఠం కాంచి ఈ న్యూ రిఫార్మ్స్ వరకు ఏవైతే ఉన్నాయో అంతవరకు చాప్టర్ వైజే మనం అప్డేట్ చేస్తాము. కొంచెం ఓపిక పట్టండి, సబ్జెక్ట్ విషయంలో ది బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు ఇది మళ్ళీ WTO పాఠం లోపల వచ్చిన అప్డేట్ అండి. ఎన్ని అప్డేట్స్ వస్తాయి ఎకనామీ లోపల? సో WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్ అని చెప్పేసి, WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా 123rd కంట్రీగా ఆమోదించింది. సో బికమింగ్ పార్ట్ ఇఫ్ ప్రజెంట్ 123rd అని చెప్పేసి జస్ట్ ఆ ఫిగర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ విషయం లోపల WTO యొక్క మొట్టమొదటి ఒప్పందమా అంటే ఎస్. చెప్పేది పర్యావరణ సుస్థిరాభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో WTO ఆమోదించిన ఒప్పందాల లోపల ఇదే ఫస్ట్దా ఎస్ అని చెప్పాలి. సో మీకు అంటే ఈ సముద్ర రంగం యొక్క సుస్థిర అభివృద్ధి మెరైన్ సస్టైనబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మెరైన్ వేరు ఉంటుంది, ఇన్లాండ్ వాటర్ అని చెప్పేసి వేరే ఉంటుంది. మెరైన్ మీన్స్ సముద్ర రంగం వస్తుంది. ఇన్లాండ్ వాటర్ మీన్స్ మీకు విత్ ఇన్ ద డొమెస్టిక్, అంటే నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు అని చెప్పేసి వస్తాయి. మొత్తం మీద ఈ అధికమైన ఫిషింగ్ అవ్వచ్చు. సో అటువంటి చేయకుండా ఈ సముద్రం యొక్క సుస్థిర అభివృద్ధి కోసం ఇది మొట్టమొదటి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఎస్ మరి ఇది ఇండియా ఇప్పుడు ఆమోదించింది ఓకే, కానీ ప్రపంచం WTO ఇప్పుడు దీన్ని డిస్కస్ చేసింది. అంటే WTO అనేది ఎవ్రీ 2 yearsకి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది. ఒక అత్యున్నతమైన నిర్ణయాల వేదిక, ఇట్ ఈస్ హైయెస్ట్ డెసిషన్ టేకింగ్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో 12th మీటింగ్ అనేది జెనీవా కండక్ట్ చేసింది కదా, అప్పుడు ఈ WTO ఫిషరీస్ సబ్సిడీ ఒప్పందాన్ని ఆమోదించడం, అంటే అధికమైన సబ్సిడీ ఇవ్వద్దు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది డిస్కస్ చేస్తుంది. అయితే అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2025 సెప్టెంబర్ 15 అని చెప్పేసి ఆ డేట్ని గుర్తుపెట్టుకోండి కొద్దిగా. అయితే ఈ ఒప్పందము కొన్ని రకాల చేపల పెంపకానికి మినహాయింపు ఇచ్చింది. ఒకటేమో ఆక్వాకల్చర్, ఇంకోటేమో ఇన్లాండ్ ఫిషరీస్. ఆక్వాకల్చర్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మింగ్, అంటే మనం నియంత్రిత పద్ధతి లోపల మనమే దాన్ని చేపల పెంపకం, రొయ్యల పెంపకం అని చెప్పేసి చేపడతాం. ఇన్లాండ్ ఫిషరీస్ మీన్స్ నదులల్లో, సరస్సులలో, ఇతర జలాల్లో చేపల పెంపకం అని చెప్పేసి పిలుస్తాం. దాంతోపాటు ఈ డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు లేదా లో డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, వీటికి ఎకనామిక్స్ ఎక్స్క్లూజివ్ జోన్ లోపల చేపలు పట్టేటందుకు 2 years మినహాయింపు అనేది ఉన్నది. ఓకేనా?
సో ఎకనామిక్స్ ఎక్స్క్లూజివ్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది ప్రాదేశిక పరిధి నుంచి. ఓకే రైట్. ఇది 123rd అంటే ఈ ఒప్పందం దేనికి పనికి వస్తుంది అంటే ఈ హై సీస్ అంటే ఈ 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్న సముద్ర భూభాగ ప్రాంతంలో అధిక చేపలు ఈ చేపలు ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, అటువంటి చేపట్టకుండా ఈ ఒప్పందం పనికి వస్తుంది. 123rd కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో క్లియర్గా చూడండి ఎంత మంచి అప్డేట్స్ వచ్చినాయండి. ఇదేమో ఫారెన్ ట్రేడ్లో అప్డేటు, ఇంతకుముందేమో ఇండస్ట్రీస్లో అప్డేటు. ఇది కరెంట్ అఫైర్స్ ఏం కాదు, అప్డేట్స్. నేను చెప్పేది మీకు సరిగ్గా గ్యాప్ వస్తుంది. ఏంటి కరెంట్ అఫైర్స్ కాదంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్ కాకుండా ఎందుకు చెప్తున్నావు? అరే ఇది సబ్జెక్టు అప్డేట్స్ లోపల ప్రధానంగా వస్తుంది. మీరు కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి అంటే ఈ WTO యొక్క ఫిషరీస్ సబ్సిడీ ఒప్పందాన్ని 123rd కంట్రీ ఇండియా అని చెప్పేసి దట్ ఈస్ ఎనఫ్. ఈ కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇండెక్స్ లోపల 9th మీకు ఇన్పా కండిజం అని చెప్పేసి దట్ ఈస్ ఎనఫ్. బేస్ ఇయర్ మార్పు అని చెప్పేసి ఎనఫ్. ప్రవీణ్ మహతో కమిటీ అని చెప్పేసి ఎనఫ్. అదే మీరు సబ్జెక్ట్ అప్డేట్స్ అన్నప్పుడు ఆ 9 రంగాల పేర్లు 9 రంగాల యొక్క వాటా అవరోహణ క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ కోసమే అనుకున్నప్పుడు SIPC కోసం అనుకున్నప్పుడు ఆ 9 రంగాల యొక్క వాటా అవసరం లేదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది SIPC అండ్ అదర్ GS కోర్స్. మనము SIPC కోర్స్ స్టార్ట్ చేసినాము, ఒక లైవ్ చేసినాము ఆల్రెడీ. లైవ్ ఎప్పుడు చేయలే కోర్స్ కంటే ముందు. ఫస్ట్ టైం ఎందుకు చెప్పినామంటే మన ఫాలోవర్స్ 99% మంది Group 2 ఫాలోవర్సే ఉన్నారు ఎక్కువ. అంటే టీచర్స్ ఎక్కువ, ఎంప్లాయీస్ ఎక్కువ, Group 2 వాళ్ళే ఉన్నారు. మనం స్పష్టంగా చెప్పినాం ఇది PC వాళ్ళ కోసమే, SI వాళ్ళ కోసమే. సో ఈ GS అనేది మన Group 2 పేపర్ 1లో ఉండకపోవచ్చు. వై? బికాస్ టాపిక్స్ రిపీటెడ్ కాకుండా మీ పేపర్ల సంఖ్య కుదుస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు TGPS చైర్పర్సన్ చెప్పిండు ఒకప్పుడు. అంటే GSలో మళ్ళీ మీకు పాలిటీ ఎకనమీ లాంటివి ఉండకపోవచ్చు. సో నేను చెప్పేది ఇది GS పరంగా చెప్తున్నాం మనం, పాలిటీ ఎకనమీ. సో మీకు మెయిన్స్లో ఉంది లేదా పేపర్ 2, 3, 4లో ఉంది. ఒక సబ్జెక్టు పాలిటీ కావచ్చు, అది GS పరంగా కొంచెం తక్కువ సిలబస్ ఉంటుంది, మెయిన్స్ పరంగా ఎక్కువ డెప్త్ చదవాలి. సో అక్కడ డిఫరెన్సెస్ చాలా వచ్చిందండి. సో వాళ్ళందరికీ మనము డైలీ 25 మెంబర్స్కి రీఫండ్ చేస్తున్నాము. Group 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ తీసుకున్నారు వాళ్ళు కరెంట్ కోర్సు Group 2 పనికి వస్తుందని చెప్పేసి మెసేజ్ చేసింది దరిద్రంగా. రైట్. సో FDI యొక్క చేంజెస్ ఎన్ని మార్పులు వస్తాయండి FDI లోపల? చాలా మార్పులు వచ్చినాయి. సో ప్రతి మార్పు మనం అధ్యయనం చేయాల్సిందే. ఇది దయచేసి SIPC వాళ్ళకి ఇది అవసరం ఉందంటే అవసరం లేదండి, అవసరం లేదు. Group 2 వాళ్ళకి అవసరం అంటే 100% నీ యొక్క FDI పాఠం ఉందా రాసుకోవాలి. ఇట్ ఈస్ అప్డేటు. 10 ఏళ్ళకు కూడా పనికి వస్తుంది, మళ్ళీ మార్పు రానంత వరకు పనికి వస్తుంది. రైట్. ఏంటి ఫస్ట్ ఇక్కడ ఏ మార్పు వచ్చింది అంటే ఇన్వెంటరీ బేస్డ్ కామర్స్ లోపల FDIకి అనుమతి ఇచ్చినాం. ఇంతకుముందు అనుమతి లేదు. మార్కెట్ బేస్డ్ మోడల్ లోపల కామర్స్లో FDI 100% ఆటోమేటిక్ రూట్లో అనుమతి ఉంది. కానీ ఇన్వెంటరీ బేస్డ్ కామర్స్ లోపల అనుమతి ఉందా అంటే లేదని చెప్పాలి. ఇప్పుడు అనుమతి ఇచ్చినాం కదా ఇన్వెంటరీ బేస్డ్ మోడల్ లోపల, అందరికీ ఇవ్వాలి. అది కూడా ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మాత్రమే. దేశీయ అమ్మకాలకి, డొమెస్టిక్ మార్కెట్కి మళ్ళీ లేదు. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొత్త పదం ఏంటి, ఇన్వెస్టర్ కామర్స్ అంటే ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు ఏం మారింది అంటే మార్కెట్ బేస్డ్ మోడల్తో పాటు ఇన్వెంటరీ బేస్డ్ మోడల్లో కూడా FDI అనుమతి ఇచ్చారు. ఆ ఇన్వెంటరీ బేస్డ్ మోడల్లో ఇచ్చిన FDI అనేది అందరికీ వర్తింప చేస్తలేము, ఎక్స్పోర్టర్స్కి మాత్రమే అనుమతిస్తున్నాము. సో దేశీయ అమ్మకాలకి వర్తించదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు మరి డూ యూ నో మార్కెట్ ప్లేస్ అండ్ ఇన్వెంటరీ బేస్డ్ మోడల్ అంటే డూ యూ నో? డోంట్ నో? ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను ఉన్నది అందుకే. సో ఏంటి ఇక్కడ చూస్తే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ని ఊహించుకోండి. మీకు అక్కడ ఏదైనా వస్తువు బై నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి, మీకు వస్తువు విషయంలో 2 కనిపిస్తాయి. ఒకటేమో ఇన్ఫ్యాక్ట్ సోల్డ్ బై దగ్గర అమెజాన్ అని చెప్పేసి ఉంటుంది, కొన్నిసార్లు వేరే కంపెనీ పేరు కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఆ పుస్తకాన్ని అమెజాన్ వాడికి అమ్మితే అమెజాన్ వాడు అమ్ముకోవడం వేరు, నేనే అమెజాన్ ప్లాట్ఫామ్ వేదిక చేసుకొని అమ్మడం వేరు. నేనే అమ్మితే కనుక అది మార్కెట్ ప్లేస్. నా పుస్తకాన్ని అమెజాన్ తీసుకుంటే కనుక దాన్ని ఇన్వెంటరీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొనుగోలుదారులకి, అమ్మకందారులకి మధ్య ఒక మధ్యవర్తిగా అమెజాన్ పనిచేస్తుంది. నాకు మీకు మధ్య అమెజాన్ మధ్యవర్తిగా పనిచేస్తుంది. గూడ్స్ అమ్మే థర్డ్ పార్టీ, ఇక్కడ నేను అనుకోండి థర్డ్ పార్టీ అని చెప్పేసి. ఇక్కడ ఎవరు అంటే వస్తువులను సొంతం చేసుకుంటుంది అమెజాన్, వాళ్ళే అమ్ముతారు. సోల్డ్ బై అమెజాన్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే 100% FDI అనేది అనుమతి ఉన్నది. ఇక్కడ అనుమతి ఇచ్చాడు కానీ ఎక్స్పోర్టర్స్ ఓన్లీ.
డొమెస్టిక్ రిటైల్ లోపల నిషేధం ఉందా అంటే అవునని చెప్పాలి. ఇది క్లియరా అండి? నేను అమ్మితేనేమో మార్కెట్ ప్లేస్, సో మొత్తం ఎఫ్డిఏ అలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ అమ్మితేనేమో అందరికీ అలో. ఎందుకు ఇట్లా చేసిందంటే, సో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి అమెజాన్ మోసం చేయవచ్చు, తక్కువ రేటుకే వాళ్ళు కొనుగోలు చేయవచ్చు, లేకుంటే ఫారెన్ సెక్టార్స్ వచ్చి వీళ్ళని స్వాధీనం చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తీసుకొచ్చాడు, లిమిట్స్ పెట్టాడు కొద్దిగా. ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది కదా మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి, ఇన్వెంటర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ అనురాగ్ జైన్ అని చెప్పేసి నీతి ఆయోగ్ CEO అండి. మీకు ఇటీవల నీతి ఆయోగ్లో చాలా మార్పులు వచ్చినాయి, మనం డిస్కస్ చేద్దాం. సో క్యాబినెట్ కమిటీ అని అపాయింట్ ఆమోదించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో రీసెంట్గా మీకు చూస్తే వైస్ చైర్పర్సన్ వచ్చేసి అశోక్ కుమార్ లాహిరి వచ్చిండు. ఫుల్ టైం మెంబర్స్ కూడా రాజీవ్ గౌబా కొనసాగించిండు, కేవీ రాజ్, గోవర్ధన్ దాస్, ఎం శ్రీనివాస్, అభయ్ కరండికర్ అని చెప్పేసి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలంటే రాజీవ్ దాస్, శ్రీనివాస్, అభయ్. సో ఇట్లా పేర్లు ఈజీగా ఉన్నాయి, మీకు తెలిసిన వ్యక్తులతో పోల్చుకొని గుర్తుపెట్టుకోవాలి. సో నీతి ఆయోగ్ మీకు చాలాసార్లు మనం డిస్కస్ చేసినామండి. చైర్పర్సన్ వచ్చేసి PM ఎక్స్ అఫిషియో, వైస్ చైర్పర్సన్ వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ కలిగి ఉంటాడు, PM నియామకం చేస్తాడు. CEO వచ్చేసి గౌడ్ సెక్రటరీ ర్యాంక్ కలిగి ఉంటాడు, PM నియామకం చేస్తాడు. సో ఇప్పుడు CEO మీకు ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ కమిటీ అన్న అపాయింట్మెంట్స్ ఆమోదించింది. సో DOPT అధికార ఉత్తర్వులు జారీ చేసింది, PM నియామకం చేస్తేనే ఇదంతా వచ్చింది. సో ఈ ఇన్ఫ్యాక్ట్ ఇవి ఫుల్ టైం మెంబర్స్ పేర్లు అవసరం అంటే అవసరమే. కరెంట్ అఫైర్స్లో ఇది 25-26 ఇయర్లో వచ్చిన కరెంట్ అఫైర్సే. నెక్స్ట్ అండి, సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని చెప్పేసి సో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ఇస్తుంది. వెరీ ఫస్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని చెప్పేసి. అంటే ఇది వాళ్ళ మధ్య పోటీ కాదు, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి ఒక సూచిక మాత్రమే. పోటీ పెంచాలని చెప్పేసి ఇది రిపోర్ట్ తీసుకురాలేదట. నీతి ఆయోగ్ యొక్క మీకు అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తే ఆ స్టేట్మెంట్ స్పెషల్లీ మెన్షన్డ్ ఇన్ దట్ డాక్యుమెంట్. సో మొత్తం మీద 8 పిల్లర్స్ ఉంటాయి, 84 సూచికలు ఉంటాయండి. 8 పిల్లర్స్ గుర్తుపెట్టుకోవాలంటే అయితే ఒకసారి ఈ గ్రూప్ 2 వాళ్ళు కొంచెము ఒకసారి చూడండి, అవి ఈజీగా గుర్తుంటాయి. ఏమో అండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండెక్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ కోసం అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. సో ఆ రాష్ట్రం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా సమకూరుస్తుంది, ఇన్స్టిట్యూషనల్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, పర్యావరణ అనుకూలం ఉందా లేదా, ఫైనాన్షియల్ హెల్త్ ఉందా లేదా, గవర్నమెంట్ యొక్క పాలసీ ఏ విధంగా ఉంది, రెగ్యులేటర్ అనేది చాలా ఈజీగా ఉందా లేదా, నియంత్రణ సంస్థలు అనేవి, బిజినెస్ క్లైమేట్ ఎలా ఉంది, వాతావరణం అని చెప్పేసి, రీసోర్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దీన్ని ఆధారంగా ఇస్తారు. ఈ 8 బై హార్ట్ చేయకండి, ఎగ్జామ్లో ఏం రావు, భయపడకండి, ఇట్ ఇస్ నాట్ సబ్జెక్ట్ అప్డేటు. బట్ నీతి ఆయోగ్ ఫస్ట్ టైం ఇస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఈ 8 అంశాల బట్టి ఒక 84 సూచికల బట్టి స్కోర్ ఇస్తారండి. 50+ కనుక వస్తే దాన్ని టాప్ పర్ఫార్మర్ అని చెప్పేసి పిలుస్తాం. 45 నుంచి 50 వస్తే దాన్ని ఫ్రంట్ రన్నర్ అని చెప్పేసి పిలుస్తాం. ఏపీ తెలంగాణ కూడా 6th 7th ర్యాంక్లో ఉన్నాయి, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే ఉన్నాయి. 40-45 మధ్యన వస్తే ఎమర్జింగ్ పర్ఫార్మర్ అని చెప్పేసి పిలుస్తాం. బిలో 40 వస్తే ఆస్పైరింగ్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. కొంచెం చదవండి ఒకసారి, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. సరే, తెలంగాణ 10th ప్లేస్, నాట్ 7th ప్లేస్, సారీ అండి. సో మేజర్ స్టేట్స్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసి తమిళనాడు అండి. హిల్లీ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ప్రాంతం చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉంది. సిటీ స్టేట్స్ లేదా యూటీ చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు గోవా అని చెప్పేసి ఉంది. ఓకేనా? సో ఇవి కంపల్సరీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్ అండ్ పబ్లిష్డ్ బై నీతి ఆయోగ్ కాబట్టి కంపల్సరీ అన్ని విషయాలు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. భారత్ శ్రీలంక యొక్క డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ లోపల సవరణ వచ్చింది. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఎందుకోసం అంటే ఒకే వస్తువు మీద 2 దేశాలు ద్వంద్వ పన్నులు వేయకుండా ఈ ఒప్పందం పనికొస్తుంది. అయితే దీంట్లో ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అని చెప్పేసి అమలు చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్? ఇక్కడ కొత్త పదం ఏంటి? డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం అని చెప్పేసి వివిధ దేశాలు ఒప్పందాలు చేసుకుంటాయి, ఒకే వస్తువు మీద 2 సార్లు పన్ను వద్దు అని చెప్పేసి. అయితే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే పన్ను తప్పించుకోవడానికే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. వాళ్ళ యొక్క టార్గెట్ పన్ను ప్రయోజనం దక్కించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ కాదు ఇక్కడ. అటువంటి మిస్యూజ్ చేయకుండా ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ని అప్లై చేస్తారు.
శ్రీలంక వాడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మన ఇండియా ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అప్లై చేస్తుంది, వాడు పన్ను తప్పించుకోవడం కోసమే చేస్తున్నాడు అని చెప్పేసి అర్థమవుతే ఆ పన్ను యొక్క ప్రయోజనాలని కల్పించము, నిరాకరించవచ్చు అని చెప్పడమే ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది OECD యొక్క ఫార్ములా వాస్తవంగా. ఓకే, అర్థమైంది అంతా కూడా. నెక్స్ట్ మిషన్ గోల్డెన్ స్పైస్ అని చెప్పేసి మేఘాలయ లోపల ఈ పసుపు కోసము లక్కడాంగ్ పసుపు, ఇట్ ఈస్ అ ఫేమస్ టర్మరిక్, GI ట్యాగ్ అని చెప్పేసి వచ్చింది దానికి. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, పసుపు ఈ పసుపు రంగులో ఎందుకుంటా అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో మేఘాలయ లోపల ఫేమస్ ప్రాజెక్టు మిషన్ గోల్డెన్ స్పైస్. దీని ఉద్దేశం ఏంటి అంటే వాల్యూ చైన్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్టు, దాంతోపాటు మేఘాలయ యొక్క ఉత్పత్తులు ప్రమోట్ చేసుకోవడము. వాల్యూ చైన్ అంటే అర్థమైంది అంటే సరఫరా గొలుసు అని చెప్పేసి. ఎట్లా వస్తుందంటే ఒక వస్తువు ఉత్పత్తి నుంచి మార్కెట్లో ఉన్న వినియోగదారుడికి చేరే క్రమం లోపల ఉన్న ప్రాసెస్ మొత్తం కూడా దీన్ని వాల్యూ చైన్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. రవాణా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటువంటి అన్నీ దీని కిందకే వస్తాయి. దీన్ని ఎవరు అండి? మేఘాలయను మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక సూచిక తీసుకొచ్చింది అహింస ఇండెక్స్ 500 అని చెప్పేసి. ఎవరైతే ఈ జంతు హింస కాకుండా ఈ జంతువుల పట్ల ప్రేమతో ఉన్న కంపెనీల యొక్క నమోదు ప్రక్రియ ఈ అహింస ఇండెక్స్ 500, జంతువుల కోసమే ఉద్దేశించబడ్డ ఫస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. మొత్తం మీద కంపెనీని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు 3 రకాలు ట్రీట్ చేస్తారు: గ్రీన్, ఆరెంజ్, రెడ్. సో గ్రీన్ మీన్స్ మీకు అర్థమవుతుంది ఈజీగానే, మీకు బోర్డు ఉన్న ఒకటే, ఇట్లా ఉన్న ఒకటే. సో గ్రీన్ అంటే ఏంటి అంటే ఎవరైతే జంతు హింస చేయరో వాళ్ళకి గ్రీన్ ఇండెక్స్లో పెడతారు, వాళ్ళ యొక్క నమోదు ఇక్కడ ఈజీ అయిపోతుంది. ఆరెంజ్ మీన్స్ పాక్షికంగా ఉంటుంది, వీళ్ళు నమోదు చేసుకోరు, స్కిప్ చేస్తారు. రెడ్ మీన్స్ నిబంధనలకు ఫేవర్గా లేవు, వాళ్ళని కంప్లీట్ స్కిప్ చేస్తారు. ఓన్లీ గ్రీన్ ఇండెక్స్ లోపల ఉన్న కంపెనీలు మాత్రమే ఈ NSE లోపల లిస్ట్ కావచ్చు. ఓకే, ఇంతకుముందు BSE కూడా అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సాత్విక్ 100 అని చెప్పేసి తీసుకొచ్చింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అహింస 500 ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేషనల్ యానిమల్ వెల్ఫేర్ కోసము. సాత్విక్ చూస్తే జంతు హింస, విషపూరితమైన ఉత్పత్తులు కావచ్చు, లేదా హింసాత్మక వ్యాపార కార్యకలాపాలు కావచ్చు. అది బ్రాడ్ కాన్సెప్ట్. మీకు జంతువుల కోసమే అంటే అహింస 500, జంతువులతో పాటు మనకు ట్యాగ్ 6 కావచ్చు, అటువంటి దానికి మాత్రం మీకు సాత్విక్ 100 అని చెప్పేసి ఇండెక్స్ తీసుకొచ్చారు. ఇవి కూడా 26 జూలైలో వచ్చిన ఇండెక్స్ BSE యొక్క సాత్విక్ కూడా. సాత్విక్ అండ్ అహింస 500 రెండింటి కాన్సెప్ట్ జంతువుల అహింస అయినప్పటికీ జంతువుల కోసం మాత్రమే అంటే NSE వస్తుంది. ఇవన్నీ ఎకనామీ అప్డేట్స్ అండి. సో నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినామండి యూరియా పాలసీది జూలై 14 నుంచి 16లో. సో ఇది చివరి ఆర్టికల్ ఐ థింక్. ఎస్, ఇది పాలిమర్ కరెన్సీ నోట్లు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు 2009లో ఇది 10 రూపాయల నోటు కోసము కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసింది, తర్వాత దీన్ని నిలిపివేసింది, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే ఈ పాలిమర్ కరెన్సీ కోసం అని చెప్పేసి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ లిమిటెడ్ అని చెప్పేసి ఇది RBI అనుబంధ సంస్థ. మీరు ఒకసారి RBI పాఠంలోకి వెళ్ళండి, రెగ్యులర్ కోర్సులో అందులో ఉంటుంది కంపల్సరీ. ఇది పాలిమర్ కరెన్సీ యొక్క షీట్స్ కోసం అని చెప్పేసి ప్రపంచ దేశాల నుంచి బిడ్డింగ్ని ఆహ్వానించింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పాలిమర్ కరెన్సీ ఫేమస్ నోన్ యాజ్ ప్లాస్టిక్ కరెన్సీ. సో ప్లాస్టిక్ కరెన్సీ కదా, దీన్ని బయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రోపిలీన్ అని చెప్పేసి దాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. సో పాలీప్రోపిలీన్ అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది కరెన్సీ మనకు కాగితం కరెన్సీ ఉంటుంది కదా, దాంతో పోలిస్తే మన్నిక ఎక్కువ ఉంటుంది, తడవదు, చెమట వచ్చినా ఏం కాదు, నూనె కూడా పీల్చుకోదు కాబట్టి ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. బట్ దెర్ ఈజ్ సమ్ ఇష్యూ, దీనికంటే కాగితం కరెన్సీతో పోలిస్తే ప్లాస్టిక్ కరెన్సీ యొక్క ఖర్చు అనేది ఎక్కువ అండి. ఖర్చు ఎక్కువ అయినప్పటికీ మన్నిక మాత్రం ఎక్కువ ఉంటుంది. దీన్ని తొలిసారిగా 2009లో తీసుకొచ్చిందండి. వాస్తవంగా 10 రూపీస్ నోట్సే. మీరు ఎక్కువ నలిగిపోయేటి మీరు అబ్జర్వ్ చేయండి. 500 నోటు ఎప్పుడైనా సరే కొత్తగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. 200 నోటు కూడా కొత్తగా ఉంటుంది. ఈ 100s లేకుంటే 10, 20 నలిగిపోతాయండి. ఎందుకు అంటే సామాన్యుల ఇంట్లో ఉండేది 10 రూపీస్ 20 రూపీస్ నోట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వాడేది అవే. 500 నోట్లు అనేవి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి కాబట్టి తక్కువ చేతులు మారుతాయి.
ధనవంతుడి నుంచి ధనవంతుడికే మారిపోతాయి అవి. సరే, మనకు టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో పూర్ ఫ్యామిలీలలో ఎక్కువ 10 రూపీస్ 20 ఉంటాయి కాబట్టి ఎక్కువ నలిగిపోతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ కరెన్సీ అనేది 500 నోట్కి కాకుండా 10 రూపీస్ 20 రూపీస్ తీసుకొస్తున్నారు. సో 2009 లోపల అందుకే ఆర్బీఐ 10 రూపీస్ తీసుకొచ్చింది. మొత్తం నలిగిపోతున్నారండి ఆస్పిరెంట్స్ వాస్తవంగా. సో నాకు ఒకరు నేను మెసేజ్ చేసిండ్రు, ఎకనామీ సంథింగ్ 7,000 రూపీస్ 8,000 రూపీస్ ఆన్లైన్లో అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆస్పిరెంట్స్కి. సో మనము 999 రూపీస్, ఇన్ఫ్యాక్ట్ 50% ఆఫర్ అనేది మనము ఫ్రీక్వెంట్లీగా ఇస్తున్నాం. ఎవ్రీ ఫెస్టివల్కి ఇస్తున్నాం, ఎవ్రీ బర్త్డే కావచ్చు మా పిల్లలది ఇన్ఫ్యాక్ట్. సో అటువంటిది ప్రతిసారి ఇస్తున్నాం. ఎక్కువ మంది మోస్ట్లీ 499 రూపీస్కే తీసుకున్నారు ఎకనామీ వాస్తవంగా. అందులో ఎకనామీ అప్డేట్స్ వస్తాయి, ఎకనామీ సర్వే వస్తుంది. ఏపీ ఎకనామీ కాదు, ఇండియా మొత్తం సర్వం వస్తాయి. తెలంగాణ మొత్తం సర్వే వస్తుంది. తెలంగాణ చెప్పేది ఇండియా మొత్తం వస్తుంది, తెలంగాణ ఏపీ ఎకనామీ మాత్రం కవర్ కాదు. సో మరి కంటెంట్ ఏమైనా తక్కువ ఇస్తున్నామంటే ఒకసారి మీరు నోట్స్ కంపేర్ చేయండి, క్లాసెస్ కంపేర్ చేయండి. గ్రూప్ 2 స్థాయిలో ఉన్నాయా లేవా, కేవలం బేసిక్ చేసి చెప్తున్నారా ఒకసారి చూడండి. మీకు యాప్ ఓపెన్ చేస్తే డెమో క్లాస్ కాదండి, ఫ్రీ ట్రయల్స్ అని చెప్పేసి చాలా క్లాసెస్ మీకు కనిపిస్తాయి యాప్ లోపల. ఫ్రీ ట్రయల్స్ అని చెప్పేసి అది మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అటువంటి. సో మీకు 2012లో చూస్తే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా లోపల స్టార్ట్ చేసింది, తర్వాత ఎందుకో ఆపేసింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామట. ప్రపంచంలో ఫస్ట్ టైం పాలిమర్ కరెన్సీ చూస్తే ఆస్ట్రేలియా అండి. ఇక్కడ ఎవరిని విమర్శ చేయట్లేదు, ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ని మనం విమర్శ చేయం ఎప్పుడైనా సరే. మనది మనం చెప్పుకోవాలి అంతే. మన కంటెంట్ గురించి మాట్లాడాలి, పక్క మన గురించి మనకు అవసరం లేదు. కంటెంట్ లేనప్పుడే అటువంటి మాటలు వస్తాయి. సో నెక్స్ట్ స్పేస్ అండి. విక్రమ్ 1 వచ్చేసి వెరీ ఫేమస్ కంటెంట్ అది. సో నెక్స్ట్ మనకి స్పేస్ అండి. సో విక్రమ్ 1 ప్రయోగం సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. భారత ప్రైవేట్ రంగం లోపల ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఆర్బిటల్ రాకెట్. ఇంతకుముందు విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఉండే. విక్రమ్ ఎస్ అనేది సబ్ ఆర్బిటల్ రాకెట్. ఇదేమో విక్రమ్ 1 అనేది ఆర్బిటల్ రాకెట్. అంటే కర్మన్ లైన్ను దాటుకొని కక్షలోకి ప్రవేశించిన భారత అంతరిక్ష రంగం లోపల ప్రైవేట్ లోపల ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. చెరీ డోరై. ఈ మిషన్ పెట్టిన పేరు మిషన్ ఆగమన్, అంటే ది అరైవల్, నేను వచ్చానని చెప్పేసి. మిషన్ ప్రారంభం అని చెప్పేసి విక్రమ్ ఎస్ కోసం వచ్చింది అది. సో ఇదేమో ఆర్బిటల్ రాకెట్ కోసము మిషన్ ఆగమన్ అని చెప్పేసి పిలుస్తాం. దీంతో ప్రైవేట్ రంగం లోపల సొంత రాకెట్ని ప్రయోగించిన 3వ దేశంగా అమెరికా, చైనా తర్వాత భారతదేశం నిలిచిందా అంటే ఎస్ అని చెప్పాలి. దీన్ని స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రయోగిస్తుంది అంటే ప్రయోగించింది వాస్తవంగా. మనం అప్పటికే నోట్స్ రాసి పెట్టినాం ఆల్రెడీ. సో జూలై 18 అని చెప్పేసి డేట్ ఇక్కడ. ఇది హైదరాబాద్ సంస్థ. దీన్ని నాగభారత్ అండ్ పవన్ కుమార్ అని చెప్పేసి స్టార్ట్ చేసిండ్రు. ఇట్ ఈస్ అ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీ వాస్తవంగా. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. భారత ఏ ప్రైవేటు స్పేస్ సెక్టార్ అనేది, అట్లా కాదు, ఏ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అనేది యూనికాన్గా నమోదైంది, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇది ఏ భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అనేది యూనికాన్గా నమోదైంది. $1 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కలిగిన కంపెనీ మనం యూనికాన్గా పిలుస్తాం కదా. సో ఏ కంపెనీ నమోదైంది ఈ అంతరిక్ష రంగం లోపల, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఎత్తు ఎంత పోయింది? 450 km కాబట్టి దీన్ని లో ఎర్త్ ఆర్బిట్గా పిలుస్తాం. సో ఇది ఎంత సామర్థ్యం గల పెలోడ్ని తీసుకెళ్తుంది అంటే లియోలోకేమో 350 కిలోల పెలోడ్ తీసుకెళ్తే సన్ సింక్రనస్ ఆర్బిట్లోకేమో 260 km తీసుకెళ్తుంది. ఈ లో ఎర్త్ ఆర్బిటు, మీడియం ఎర్త్ ఆర్బిటు, హై ఎర్త్ ఆర్బిటు, లేకుంటే మనకి జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పేసి, లేకుంటే సన్ సింక్రనస్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి, మీకు స్పేస్ టెక్నాలజీ హనీజిఎస్ అకాడమీ కొట్టండి. 1,00,000 మంది కంటే ఎక్కువ చూసిన వీడియో ఉంటుంది, 3 hours ఉంటుంది. అందులో మీకు స్టార్టింగ్ 1.5 hour మీకు ఆర్బిట్ రాకెట్ మీద మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఇందులో ఇంజన్స్ 3D ప్రింటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. పూర్తి కార్బన్ కంపోజిట్ ఆర్బిటల్ కలిగిన వాహక నౌక ఇది. ఓకే. సో ఈ 4 దశలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.
అందులో ఫస్ట్ 3 మీకు సాలిడ్ గణేంద్రము ఉంటే ఫోర్త్ వచ్చేసి రామన్ 1. ఇట్ ఈస్ ద ఇంజన్ నేమ్. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ కలిగి ఉంటుంది. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ పేరు విక్రమ్ 1. భారత అంతరిక్ష రంగము ఇస్రోలో ఫస్ట్ ద్రవ ఇంధన రాకెట్ పిఎస్ఎల్వి. ఓకేనా, పిఎస్ఎల్వి ఇన్ఫ్యాక్ట్ లిక్విడ్ ఫ్యూయలే, విక్రమ్ 1 లిక్విడ్ ఫ్యూయలే. తేడా ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రైవేట్ సెక్టర్. సో పేలోడ్స్ మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయండి. విక్రమ్ S1 డిస్కస్ చేసినాం కానీ, సో అందులో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసినంత వరకు మీరు రాయబోయే ఎగ్జామ్ 3-4 మంత్స్లో ఉంది అంటే పెలోడ్స్ మీద కూడా ఫోకస్ చేస్తాడు, మ్యాచింగ్ పర్పస్ ఇస్తాడు. ఈ క్రింది వాటిలో విక్రమ్ 1 తీసుకెళ్ళిన పెలోడ్స్కి సంబంధించి తప్పుగా జతపరచబడింది ఏది? కథం హోగయ తుమ్కో. ఆ ప్రశ్న 100% వస్తుంది అండి. ఈ వీడియో చూడకుంటే 2 మార్క్స్ నష్టపోతారు లాంటి తరహా కాదు నేను, కానీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. స్కోప్ అనే పిలోడు స్కై రూట్స్ రూపొందించింది. ఇది ఈజీగా మీకు గుర్తుంటుంది. ఎంబ్రేస్, దీన్ని కాస్మోసర్వ్ అనే స్పేస్ సంస్థ, కాస్మోసర్వ్. సో ఇది ఒక రోబోటిక్ ఆర్మ్, మీకు రోబోటిక్ ఆర్మ్ అనేది. అండ్ డెబ్రిస్ రిమూవల్, అంటే డెబ్రిస్ మీన్స్ మీ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్, ఇది తెలుగులో నేర్చుకోవాలి. అంటే రెగ్యులర్ ఫాలోవర్స్కి ఐడియా ఉంటుంది డెబ్రిస్ అంటే ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం చాలాసార్లు. ఒక రాకెట్ని మనం ప్రయోగించినప్పుడు ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అనేది, ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ మీకు ఈ సముద్రంలో పడిపోతే ఫోర్త్ స్టేజ్ అనేది అంతరిక్షంలో శిథిలంగా ఉండిపోతుంది. అంటే స్పేస్ వేస్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం అటువంటిది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది రిమూవల్ చేస్తుంది. కాబట్టి ఎంబ్రేస్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఎంబ్రేస్ కాస్మోసర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వందే మాత్రం పోస్ట్ కార్డు పోయింది, అది అంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్ పట్టినప్పుడు. విశ్వయం మళ్ళీ ఫేమస్ అండి. విశ్వయం నేను చెప్తున్నా, ఇవి చాలా ఫోకస్ చేయండి కొద్దిగా. ఎంబ్రేస్ ఎక్కువ ఫోకస్ చేయండి. విశ్వయం అనేది మన ఏపీ విద్యాలయము విట్ అని చెప్పేసి అది రూపొందించింది. సో ఈ విశ్వయం ఏం చేస్తుందంటే సోలార్ స్పెక్ట్రమ్ని వివిధ తరంగ దైర్ఘ్యం లోపల అధ్యయనం చేస్తుంది. సోలార్ స్పెక్ట్రమ్ యొక్క అధ్యయనం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ సూక్ష్మ కళ నివాళని చెప్పేసి మన అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అండి. విక్రమ్ సారాభాయ్, సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఫొటోస్ని పంపడం జరిగింది. వాళ్ళకు ఒక ట్రిబ్యూట్, ఒక నివాళిగా పిలుస్తాం మనం. నెక్స్ట్ మరొక పిల్లోడు సోలారస్ అని చెప్పేసి ఉంది, దీన్ని గ్రహ స్పేస్ సంస్థ రూపొందించింది, అంతగా అవసరం లేదు. UD3PP 3D3RN అని చెప్పి జర్మన్ రూపొందించింది, అంతగా అవసరం లేదు. కాస్మోస్ బ్లూమ్ అనే పిల్లోడిని కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించింది, అంతగా అవసరం లేదు. సో అజయ్ కుమార్ మైక్రో ఆర్ట్ ట్రిబ్యూట్ ఫర్ విక్రమ్ సారాభాయ్, సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం. సో దీనిలో ఏది ఎక్కువ పిల్లోడు ఫోకస్ చేయాలి అంటే ఈ మైక్రో ఆర్ట్ ఒకటి అజయ్ కుమార్ది, విశ్వ ఒకటి సోలార్ స్పెక్ట్రమ్, ఎంబ్రెస్ ఒకటి ఈ డెబ్రిస్ రిమూవల్ అని చెప్పేసి. ఈ మూడితో పాటు స్కోప్ స్కై రూట్ సంస్థ కాబట్టి 4గిటిని బాగా ఫోకస్ చేయండి. విక్రమ్ అనగా దాని మీదనే ఫోకస్ చేయొద్దు, ఓకేనా. సో 4 దశలు, రామన్ 1 అని చెప్పేసి 4th స్టేజ్లో ఉన్న ద్రవ ఇంధనము, భారతదేశం యొక్క ప్రైవేట్ అంతరిక్షం లోపల ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ అని చెప్పేసి రామన్ 1ని పిలుస్తాము, ఓకేనా. నెక్స్ట్ అండి, సో ప్రాజెక్టు ఆస్త్రా ఫామ్ అని చెప్పేసి ఇది కూడా వెరీ ఫేమస్ అప్డేట్ ఫర్ యూ. మీకు ఆ వాతావరణంలో మొక్కలు పెరుగుతాయి, భూమి మీద పెరుగుతాయి. మైక్రోగ్రావిటీ అంటే గురుత్వాకర్షణ తక్కువ ఉన్నప్పుడు ఎలా పెరుగుతాయని చెప్పేసి రీసెర్చ్ చేసిన వ్యక్తి అమన్ జోహ్రీ ఫ్రమ్ ముంబై. ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు ఆస్త్రా ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్పేస్ అగ్రికల్చర్ యొక్క ఎక్స్పెరిమెంట్. అంటే భారత యొక్క అంతరిక్ష రంగం అనేది వ్యవసాయానికి అనుగుణంగా కూడా కొన్ని ప్రయోగాలు రూపొందిస్తుంది. అందులో భాగంగా కొన్ని అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంట్స్ ఉపగ్రహాల్లోకి తీసుకెళ్ళి చేస్తామన్నట్టు. అందులో ఒకటి ఈ ప్రాజెక్టు ఆస్త్రా ఫామ్ అని చెప్పేసి అంతరిక్ష రంగంలో వ్యవసాయం కోసము ఇది పనికొస్తుంది. సో పంటల పేర్లు ఆనియన్ అండ్ పొటాటో అని చెప్పేసి ఇవి 2 గుర్తుపెట్టుకోండి. అంటే మైక్రోగ్రావిటీ పిలోడ్ లోపల ఏ విధంగా అవి స్పందిస్తున్నాయని చెప్పేసి టెస్ట్ చేస్తారన్నట్టు. సో అమన్ జోహ్రీ ప్రాజెక్టు ఆస్త్రా ఫామ్ అని చెప్పేసి ఆనియన్ అండ్ పొటాటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, డిఫెన్స్ ఏంటి అంటే సో ఫస్ట్ ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్. ఫస్ట్ అంటే ఈ 3 రంగాలు నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ
మహిళల ఆధ్వర్యం లోపల 12 మంది మహిళలు కలిపి సో ప్రపంచ నావిక యాత్ర చేపట్టారు 2025 సెప్టెంబర్లో వాస్తవంగా ముంబై నుంచి. ఇప్పుడు 26 జూలై లోపల మళ్ళీ ముంబైకి వచ్చిందండి. సో వాళ్ళు ఆహ్వానించింది ఫ్లాగ్డ్ ఆన్ రాజ్నాథ్ సింగ్, ఫ్లాగ్డ్ ఆఫ్ కూడా మన రాజ్నాథ్ సింగే. సో 9 మంది 12 కాదు 9 మెంబర్సు. సో 9 మెంబర్సు ఏ నౌక అండి అంటే INSV ఇండియన్ నేవీ షిప్ విజిల్ అని చెప్పేసి త్రివేణి నౌక, త్రివేణి 3 దళాలు గుర్తుంటుంది ఈజీగా. దీని పేరేంటి సముద్ర ప్రదక్షిణ అని చెప్పేసి, యాత్ర పేరు సముద్ర ప్రదక్షిణ. 9 మంది త్రివేణి లోపల పోయిన్లు. 4 ఓషన్స్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, సౌతర్న్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అని చెప్పేసి సో 4 ఓషన్స్ గుర్తుపెట్టుకోవాలి. 25,500 నాటికల్ మైల్స్ ప్రయాణించిండ్రు 314 డేస్ అని చెప్పేసి. నెక్స్ట్ రికార్డ్స్, మరి కొన్ని రికార్డ్స్ వీళ్ళు నమోదు చేసిండ్రు అంటే చెప్పేళ్ళు అవి కంపల్సరీ మనకి అవసరం, ఎగ్జామ్ దృష్టి అవసరం అండి. అన్ని రేఖాంశాలు దాటిండ్రు వీళ్ళు, ఆల్ మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్. భూమధ్య రేఖనైతే 2 సార్లు దాటిండ్రండి, 2 సార్లు. ఇది ఆన్సర్ చేయండి. భూమధ్య రేఖను 2 సార్లు దాటే నదుల పేర్లు చెప్పండి, నదుల పేర్లు చెప్పండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ని కూడా అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని కూడా దాటిండ్రు. ఓకే, సో ఈ జాగ్రఫీ అని చెప్పేసి APPS వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మైండ్లో ఉంది, అది ఫుల్ కోర్స్ లాగా చేయలేము మనము. ఈ సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది కదా, అదే రోజు షార్ట్ వీడియోస్ కంపల్సరీ మీకోసం చేద్దాం. ఓన్లీ షార్ట్ వీడియోస్ చేయండి, అంటే హై ఎల్డ్ టాపిక్స్ కంపల్సరీ ఇవైతే వస్తాయి అనదగ్గ టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. మన లక్ష్యము ఆగస్టు 15 నాటికి మీ సిలబస్లో ఉన్న అన్ని అంశాలు ఒకసారి అధ్యయనం చేయండి, ప్రిలిమ్స్ మెయిన్స్. ఓకేనా, అట్లీస్ట్ సెప్టెంబర్ 1 నాటికి అధ్యయనం చేయండి. రైట్, 3 గ్రేట్ కేప్స్ని కూడా వాళ్ళు టచ్ చేసిండండి. అందులో ఒకటి కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆఫ్రికా తెలుసు మన అందరికీ, వాస్కోడిగామా వెరీ ఫేమస్ అది. కేప్ హార్ను సౌత్ అమెరికా, కేపు లివిన్ ఆస్ట్రేలియా. ఈ 3 కేపులను కూడా వాళ్ళు టచ్ చేసిండ్రు కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి. కొంచెం డెప్త్ వస్తుందండి. కనికరము దయాదాక్షిణ్యం లేకుండా క్వశ్చన్స్ లెంత్ ఇస్తాడు APPS గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్. 9 మంది పేర్లు నాకేముందండి, గూగుల్ సెర్చ్ చేసి రాయలేనా నేను? ఒక 5 మినిట్స్ సెర్చ్ 5 సెకండ్స్ టైం కేటాయిస్తే 9 పేర్లు రాయవచ్చు. బట్ ఇప్పుడు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు 2 అండి. ఒకరేమో మంచి అట్రాక్ట్ తమిళ చూసి ఎప్పుడోసారి వచ్చేటోళ్ళు ఉంటారు, ఒకరేమో రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళని మైండ్లో పెట్టుకొని కంటెంట్ చేస్తా, వాళ్ళకి ఏది ఉపయోగమో చేస్తా. వాడు ఎగ్జామ్లో 9 మంది పేర్లు ఇస్తే ఇవ్వని ఏం కాదు, అది మిస్ అవుతుంది కావచ్చు, మిస్ కానివ్వండి. 9 మంది పేర్లు గుర్తుపెట్టుకునే లోపు మీరు స్టార్టింగ్ పోర్షన్ని కవర్ చేయవచ్చు. ఒక 2 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లీడర్ పేరు అనూజ వరుద్కర్, డిప్యూటీ ఏమో శ్రద్ధ P. రాజు అని చెప్పేసి. సో 2 పేర్లు కనీసం గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ ఇది చాలా ఈజీ అండి. సో ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అని చెప్పేసి మల్టీలాటరల్ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజు ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఇండియా కూడా హాజరవుతుంది. మరొక విన్యాసం వార్తల్లో ఉంది. ఆపరేషన్ సౌతర్న్ రెడ్నెస్ 26 అని చెప్పేసి సో కొచ్చి ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో మల్టీలాటరల్. INS మాల్వన్, సో మన INS మాహే డిస్కస్ చేసినాము. ఇప్పుడు మాల్వన్ అని చెప్పేసి ఇంకో నౌక వచ్చింది. ఇట్ ఈస్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సబ్మెరైన్స్ మీన్స్ జలంతర్గామ్ అని చెప్పేసి పిలుస్తాం. దానికి వ్యతిరేకంగా ఈ నౌక పనిచేస్తుంది. దీన్ని కార్వర్ లోపల కర్ణాటక లోపల ఇన్ఫ్యాక్ట్ కమిషన్ చేయడం జరిగింది, అంటే మనం తీసుకున్న విధుల్లోకి. ఇట్ ఈస్ అ మాహే క్లాస్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్. అంటే ఒక తరగతి లోపల ఒక 5 నౌకలు ఉంటే ఫస్ట్ నౌకని మనం క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించిండ్రు. కర్ణాటక లోపల తీసుకున్నాము విధుల్లోకి. అంటే కమిషన్ చేసింది కర్ణాటక, బుల్ట్ ఏమో కేరళలో ఉన్న కొచ్చి. సో మాల్వన్ మీన్స్ మహారాష్ట్రలో ఉన్న తీర ప్రాంత పట్టణం పేరే మాల్వన్. నెక్స్ట్ టర్బో ఫ్యాన్ ఇంజన్ అండి.
ఇది మిసైల్స్లో అండ్ ఏరోప్లేన్లో కూడా మనం ఉపయోగిస్తామండి. అయితే హైదరాబాద్ కంపెనీ పానియన్ ఇండియా గుర్తుపెట్టుకోండి, ఇది డిఆర్డిఓ కాకుండా ఈ టర్బో ఫ్యాన్ ఇంజన్ రూపొందించిన ఫస్ట్ కంపెనీ. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఆల్సో. ఈ టర్బో ఫ్యాన్ ఇంజన్ ఏం పని చేస్తుంది అంటే, ఇన్ఫ్యాక్ట్ విమానం ఉంటుంది కదా, సో ఇది మీకు జెట్ ఇంజన్ యొక్క ఆధునిక రూపం అండి ఇది. సో మీకు ముందు భాగం లోపల పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఈ పెద్ద ఫ్యాన్ ఇట్లా తిరిగి గాలిని సో ఈ విమానం యొక్క వెనుక భాగానికి పంపుతుంది. ఈ గాలి అనేది ఈ ఏరోప్లేన్ని ముందుకు పంపిస్తుంది, థ్రస్ట్ అందిస్తుంది. సో దాన్నే టర్బో ఫ్యాన్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. సో పానియన్ కంపెనీ గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓ కాకుండా ఫస్ట్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ సో కుషా క్షిపణి అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసినాం ప్రాజెక్టు కుష, ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి. ఇట్ ఈస్ ద ఎయిర్ డిఫెన్స్, అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మనకి మిసైల్ అని చెప్పేసి ఉంది. సర్ఫేస్ నుంచి ఎయిర్ కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది ఒడిషా నుంచి. అయితే ఇది ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్తో మనం పోల్స్తున్నాము. మీకు ప్రాజెక్టు కుష ఉంది కదా, ఈ కుష అంటే ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది. అదే ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేస్తున్నది. ఇట్ ఈస్ ఆల్సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కానీ ఇది ఇజ్రాయెల్లో ఉన్న మనకి భీమ్, సో ఐరన్ భీమ్ అని చెప్పేసి, ఐరన్ డోమ్ కాదు ఐరన్ భీమ్ అని చెప్పేసి లేజర్ కాంతి ఉపయోగించి మనము సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. అది ప్రాజెక్టు దుర్గా 2. ఇజ్రాయెల్ లోపల ప్రాజెక్టు ఐరన్ భీమ్ అని చెప్పేసి పిలుస్తాం. మిసైల్ని ఉపయోగిస్తే ప్రాజెక్టు కుష అని చెప్పేసి పిలుస్తాం. ఇజ్రాయెల్ లోపల ఐరన్ డోమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఐరన్ డోమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్టు కుష, ఐరన్ భీమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి. ఒకసారి మీరు 2024 డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లాంగ్ వీడియో 2.5 hours ఏమో ఉంటుంది, చూడండి ఒకసారి మీరు. మళ్ళీ మనం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కంటే ముందు చేస్తామా అంటే చేస్తామని చెప్పాలి, కంపల్సరీ చేస్తాం. ఓకేనా? సో మరి ఇప్పుడే చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలనో ఏం తెలుస్తుంది. మీ ఎగ్జామ్ డేట్స్ వాడు ఇస్తే దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవచ్చు వీడియోస్. అంటే 1 month బిఫోరు మనము యూట్యూబ్లో చేస్తాము. కోర్సులో మాత్రము అన్ని అప్డేట్స్ ఆగస్టు 15కే మీకు అందిస్తాం, కంపల్సరీ అందిస్తాం. నెక్స్ట్ ఎస్ఎన్టీ అండి. ఎస్ఎన్టీ జూలై ఎక్కడ మీకు 16 నుంచి కదా, దీనిలో ఏముంది మరి అన్ని 16 లోపే ఉన్నాయి కదా. ఓకే, వరల్డ్ ఏఐ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థని సో గ్లోబల్ సౌత్ కోసము, గ్లోబల్ సౌత్ అంటే దక్షిణ భాగంలో ఉన్న దేశాలు కాదు. ఆస్ట్రేలియా లొకేషన్ చూస్తే జియోగ్రఫీ పరంగా సౌత్ భాగంలో ఉంటుంది, కానీ అది గ్లోబల్ నార్త్లో అంతర్భాగము. ఇట్ ఈస్ ద ఎకనామిక్ టర్ము. గ్లోబల్ సౌత్ ఇట్ ఈస్ ద జియోగ్రఫిక్ టర్మ్ కాదు. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్, ఇండియా, చైనా లాంటివి. సో గ్లోబల్ సౌత్ కోసం చైనా దీన్ని తీసుకొచ్చింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై ఉంటుంది. అంటే ఏఐని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ప్రపంచ దేశాల మధ్య, గ్లోబల్ సౌత్ కంట్రీస్ మధ్య సహకారం కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. చైనా హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై. సో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టరు షాంఘైలో ఉంది, డిస్కస్ చేయండి ఒకసారి. లెజియోనైర్స్ వ్యాధి న్యూయార్క్ లోపల తొలి మరణం అండి. వార్తల్లో ఉన్న వ్యాధులు వెరీ ఫేమస్ టాపిక్. లెజియోనిల్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు లెజియోనైర్స్ అని చెప్పేసి పదం వచ్చింది అంటే 1976లో ఫిలాడెల్ఫియా నగరం అమెరికాలో ఉంటుంది. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, దాని పేరు అమెరికన్ లీజియన్ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మీటింగ్ పోయిన వాళ్లకు ఈ వ్యాధి ఎక్కువ వచ్చింది కాబట్టి లీజియన్ మీటింగ్ కాస్త లీజియోనైర్స్ అని చెప్పేసి అయిపోయింది. సో ఇది ఎక్కడ వస్తుందంటే మామూలుగా న్యాచురల్ వాటర్ సోర్స్లో రాదు, కానీ మనం సరస్సులు ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం కదా, అక్కడ కాలుష్యం అయిపోయింది అనుకో, అంటే ఎఫెక్టెడ్ బ్యాక్టీరియా అక్కడ ఉందనుకో, మనం ఆ నీటిని పీల్చుకుంటే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? కంపల్సరీ ఎఫెక్టెడ్ బ్యాక్టీరియా వాటర్లో ఉంటేనే మనకు వస్తుంది, వాటర్లో లేకుంటే రాదు. తుమ్ములు వస్తుంది, జలుబు వస్తుంది, కానీ ఈ బ్యాక్టీరియా రాదు. అంటువ్యాధా? నో. టీకా ఉందా? నో. మరి ఎట్లా చేస్తామంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆర్ దేర్. జలుబు ఉంటే డీకోల్డ్ యాక్ట్ అని చెప్పేసి అట్లా మనం వేస్తాం. సో క్యూడెంగా వ్యాక్సిన్ మనం డిస్కస్ చేసినాం. 2024 నోట్స్ ఎస్ఎన్టీ తీయండి ఒకసారి, అందులో ఉంటుంది ఇది. క్యూడెంగా ఉంటుంది, డెంగీ ఆల్ ఉంటుంది, డెంగ్వాక్సియా ఉంటుంది. ఇక్కడ ఇచ్చింది వాడు క్యూడెంగా ఒకటే. సో భారతదేశంలో ఆమోదించబడ్డ మొట్టమొదటి వ్యాక్సిన్ డెంగ్యూ కోసం చూస్తే క్యూడెంగా వ్యాక్సిన్.
ఇది CDSCO సంస్థ ఆమోదించింది, మార్కెట్ యొక్క అనుమతి ఇచ్చింది. మనం డిస్కస్ చేస్తాం హెల్త్ సెక్టర్ పాఠం లోపల ఈ CDSCO గురించి వస్తుంది. సో ఇది క్యూడెంగా వ్యాక్సిన్, ఇట్ ఈస్ ఫర్ డెంగ్యూ డిసీజ్ కోసము. డెంగ్యూలో మీకు 4 టైప్స్ ఉంటాయి కదా, 4 టైప్స్కి పనిచేస్తుంది కాబట్టి ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్. డెంగ్యూ 1కి 2కి 3కి 4కి పనిచేస్తుంది. ఇది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, అంటే నిజంగా డెంగ్యూ వైరస్ని ఉపయోగించిండు వాళ్ళు, నిజంగా డెంగ్యూ వైరస్ని ఉపయోగించిండు. సో మీకు ఈరోజు వ్యాక్సిన్ పాఠము చేయాల్సి ఉండే SNT లోపల నోట్స్ అప్లోడ్ చేస్తా కంపల్సరీ. కొంచెం స్టాండింగ్ పొజిషన్ చాలా ఇబ్బంది ఉంది. ఐ మీన్ రేపటికల్లా మనము మోస్ట్లీ నిలబడతాం, అంటే నిలబడి ఒక 2 hours క్లాస్ చెప్పాలి వ్యాక్సిన్స్ మీద. ఎక్సలెంట్ కంటెంట్ అది. ఓకే, సో మీకు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఉంది కదా, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి. సో ఏంటి అంటే ఇది నిజంగా జీవిని ఉపయోగిస్తారు, మొత్తం జీవిని ఉపయోగిస్తారు, బట్ దీన్ని వీక్ చేస్తారు, బలహీనం చేస్తారు. ఎస్, ఇది నీకు ఇంజెక్షన్ వేసినప్పుడు రిప్లికేట్ అవుతుంది, అంటే తన యొక్క రూపాన్ని పోలి ఉన్న మరికొన్ని డెంగ్యూ వైరస్ క్రియేట్ చేస్తుంది, బట్ హానికరం చేయదు. ఈ లైవ్ వైరస్ వల్ల వచ్చే లాభం ఏంటి అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు బూస్టర్ డోస్. వై? బికాజ్ ఎక్కువ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇన్యాక్టివేటెడ్ అని చెప్పేసి మరికొన్ని ఉంటాయి, చంపబడ్డవి, అవి బూస్టర్ డోస్ అవసరం ఉంటుంది మీకు కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు ఏంది లైవ్ అంటే, సో వీక్ చేయబడ్డ హోల్ డెంగ్యూ వైరస్ని ఉపయోగించారు. టెట్రావాలెంట్ మీన్స్ 4 రకాల వ్యాధుల్ని కవర్ చేస్తుంది. డెంగ్యూ 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంటుంది. ఇంకేమన్నాడు వాడు అంటే దీంట్లో టెక్నాలజీ ఏం ఉపయోగించిండు అంటే రీకాంబినెంట్ DNA టెక్నాలజీ అని చెప్పేసి ఉపయోగించాడు. సైంటిఫిక్ వర్డ్స్ని నేను అంటే రీడింగ్ చేస్తలేను, నేను వివరణ ఇస్తున్నా, విశ్లేషణ చేస్తున్నాం మనం. సబ్జెక్ట్ వస్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఇది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, నెక్స్ట్ ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్, అట్లా మనం పోవట్లేదు, చెప్తున్నాం ఏంటి అని చెప్పేసి. అది రీకాంబినెంట్ DNA అంటే DNA మీకు ఇక్కడ 4 రకాల వైరస్ల యొక్క జీనేను వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిండ్రు. దట్ ఈస్ కాల్డ్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ. అంటే 4 రకాల డెంగ్యూ వైరస్ మీద పనిచేసేలా వాటి యొక్క ఉపరితల ప్రోటీన్స్ని జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి రూపొందించారు. ఓకేనా? దీన్ని ఏ సంస్థ? జపాన్ యొక్క టకేడా సంస్థ డెవలప్మెంట్ చేసింది, టకేడా అని చెప్పేసి. ఇండియాలో దిగుమతిదారు ఎవరని చెప్పేసి చూస్తే మెస్సర్స్ టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనం ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం. లక్షిత వయసు ఎవరికి అంటే 4 years నుంచి 60 years వాళ్ళకి 2 doses వితిన్ 3 months లోపల ఇస్తే మేబీ డెంగ్యూ వైరస్కి ఇమ్యూనిటీ మనకి వస్తే రావచ్చు. ఇది మంచి వ్యాక్సిన్ అండి, బట్ మనకి యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లోపల చేర్చలేదు. ఇది కూడా మీకు వ్యాక్సిన్ పాఠంలోనే వస్తుంది. యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి వ్యాక్సిన్ల గురించి మనం డిస్కస్ చేస్తాం. మిషన్ ఇంద్రధనస్సు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో సరే, ఇప్పుడైతే ఏంటి మీకు మరి ఈ క్యూడెంగా వ్యాక్సిన్ భారతదేశంలో ఫస్ట్ది, కానీ మనం కాదు, టకేడా సంస్థ రూపొందించింది. భారతదేశంలో స్వదేశంగా తయారు చేయబడ్డ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ మీకు డెంగీ-ఆల్ అని చెప్పేసి పిలుస్తాం. సో డెంగీ-ఆల్ అని చెప్పేసి ఇది ఇన్ఫ్యాక్ట్ ఐసీఎంఆర్ను పనాసియా సంస్థ రూపొందిస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా బాగా గుర్తుంటాయి, కంపల్సరీ గుర్తుంటాయి. పనాసి అని చెప్పేసి ఇది డెంగీ-ఆల్. ఇంకోటి డెంగ్వాక్సీ అని చెప్పేసి ఉన్నది. ఈ డెంగ్వాక్సీ ఏంటి అంటే ప్రపంచంలోనే WHO ఆమోదించిన ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ అండి. ఇండియాలో ఫస్ట్ది క్యూడెంగా వ్యాక్సిన్, ప్రపంచంలో ఫస్ట్ది డెంగ్వాక్సీ అని చెప్పేసి దీన్ని సనోఫీ ప్యాచర్ అనే సంస్థ రూపొందించింది. సనోఫీ ప్యాచర్ అని చెప్పేసి. సో సనోఫీ, డెంగ్వాక్సియా, క్యూడెంగా, జపాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నీకు రాయలేదు అది, ఇన్ఫ్యాక్ట్ డెంగ్వాక్సియా రాయలేదు నోట్స్లో. సరే, నెక్స్ట్ మరొక ఫేమస్ అప్డేట్ వచ్చింది మనకి SNT లోపల. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు ఉంది సిలబస్లో. సో మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్. ఇది మీ సిలబస్లో అంతర్భాగం, చెప్తున్నా మీకే, ఏపీపీఎస్సీ Group 2 aspirants. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ SNT సిలబస్, నాట్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ యొక్క కార్యక్రమం ఇది.
సో దీన్ని వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అమలు చేస్తున్నారు. ఒక 2-3 మినిట్స్ వీడియో తీసి మనము వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మంచిగా ఉంటే ఆ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇన్ఫ్యాక్ట్ అప్లోడ్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ ఉంటుంది 50,000 రూపాయలు మంచి వీడియోకి. స్టేట్ లెవెల్లో ఉంటుంది 2 lakhs. నేషనల్ లెవెల్లో వచ్చేసి 5 lakhs ఉంటుంది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ని ప్రోత్సహిస్తారు అన్నట్టు. సో మీకు డిజిటల్ కంటెంట్ అంటే మీకు ఏమొస్తుంది, ఆరెంజ్ ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఆరెంజ్ ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం. బ్లూ ఎకనామీ మీన్స్ సముద్ర రంగం అని చెప్పేసి వస్తుంది. దీన్ని మరి ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఒక 4 UTs 2 రాష్ట్రాలండి. రాష్ట్రాల పేర్లు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. గోవా అండ్ అరుణాచల్ ప్రదేశ్. UTs ఏంటి, అండమాన్ నికోబార్ దీవులు, దాదర్ నగర్ హవేలీ, లడఖ్ అండ్ చండీగఢ్ అని చెప్పేసి పిలుస్తాం. సో డూ యూ నో వేవ్స్ ఓటీటీ? మరి ఇది మనం లింకప్ చేసుకోవాలి. సో గో బ్యాక్ టు బేసిక్స్. ఇవి 2 కరెంట్ అఫైర్స్. బేసిక్స్ అయినప్పుడు కరెంట్ అఫైర్స్. మళ్ళీ వేవ్స్ ఓటీటీ అనేది ప్రసార భారతి యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్. భారతదేశం యొక్క ప్రభుత్వ రంగం లోపల ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్. అదే స్టేట్స్ చూస్తే సీ స్పేస్ అని చెప్పేసి కేరళ రూపొందించిన ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్. సీ స్పేస్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫస్ట్. వేవ్స్ ఓటీటీ అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యం లోపల ఫస్ట్ది. అట్లా ఎక్కడికక్కడ మదించాలి, ఎక్కడికక్కడ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద కంటెంట్ ఫర్ యూ, దట్ ఈస్ ద అప్డేట్ కంటెంట్ ఫర్ యూ. అప్ టు డేట్, అప్ టు July 24 వరకు ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్ పోర్షన్ అయిన వాళ్ళకి ద బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ లోపల సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి కదా, అవి మీ సబ్జెక్ట్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మీకు సబ్జెక్టు పరిజ్ఞానం ఎక్కువ పెరిగిపోతుంది. ఓకేనా? సో కొంతమంది టీచర్స్ అండి ముఖ్యంగా వీళ్ళు అట్లనే చేస్తున్నారు. ఏపీఎస్సీ వాళ్ళు ఒక 50 members దాకా ఉన్నారు దాదాపు అట్లా చేసేవాళ్ళు రెగ్యులర్గా. ఆల్రెడీ Group 2 ఎంప్లాయీస్ కూడా చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఎంప్లాయీస్ మళ్ళీ Group 2కి బెటర్ పోస్ట్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొంచెం కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఫ్రెషర్స్ ఎవరు ఇన్ఫ్యాక్ట్ ఒత్తిడికి లోన్ కావద్దు. మనకి సీనియారిటీ వద్దు, సిన్సియారిటీ ముఖ్యం మనకి. సో మీరు కూడా అచీవ్మెంట్ కంపల్సరీ కావచ్చు. ఎగ్జామ్ హాల్లో సరైన ఆన్సర్స్ గుర్తించే వాళ్ళు ఫ్రెషర్స్ అయినా సీనియారిటీ వాళ్ళైనా సో సక్సెస్ అవుతారు కంపల్సరీ. నెక్స్ట్ ఏంటి, మీకు పర్యావరణ అంశాలు డిస్కస్ చేద్దాం మనం. ఇక నమో గ్రీన్ రైల్ అని చెప్పేసి ఇట్ ఈస్ అ ఫస్ట్ హైడ్రోజన్ రైల్ అండి. మనము 2024 నోట్స్లో డిస్కస్ చేసినాం దీన్ని వాస్తవంగా. మళ్ళీ ఇప్పుడు July 17 డేట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. PM మోడీ స్టార్ట్ చేసిండు జింద్ అనే ప్రాంతం లోపల, స్టేట్ ఆఫ్ హర్యానా. సో ఈ జింద్ నుంచి సోనిపట్ వరకు వెళ్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు దీన్ని ఎవరంటే ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై అని చెప్పేసి రూపొందించింది. సో 10 బోగీలు ఉంటాయి. ప్రపంచంలో అతి పొడవైన హైడ్రోజన్ రైలు అండ్ 3200 horsepower అతి శక్తివంతమైన హైడ్రోజన్ రైలు. ప్రపంచంలో ఫస్ట్ది జపాన్ అయినప్పటికీ శక్తివంతంగా చూస్తే, పొడవు పరంగా చూస్తే మనమే ఫస్ట్ అంటే యాజ్ పర్ PIB చూస్తే ఎస్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు. అచ్చా, మీకు August 1st నేను ఒక వీడియో ఇస్తాను అండి. August 1st కాదు, 2nd ఇస్తా వీడియో. ఇండియాస్ ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అన్ని సబ్జెక్టులోకి వెళ్ళి ఇండియాస్ ఫస్ట్ ఈ కరెంట్ అఫైర్స్లో చెప్పేది జనవరి నుంచి జూలై మధ్యన ఎక్కడ ఫస్ట్ ఉందో ఒక లాంగ్ వీడియో మనం ప్లాన్ చేస్తున్నాం. ఒక 2-3 మార్క్స్ అందులో మీ కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు. ఇండియాలో ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, ఇవన్నీ ఫస్ట్ న్యూస్ కిందకే వస్తాయి కదా అట్లా. సో మరి హైడ్రోజన్ రైల్లో ఉండే బయటకి ఏమొస్తుంది ఎమిషన్స్? ఓన్లీ వాటర్ వస్తుందండి. సో ఇది 2030 నాటికి భారతీయ రైల్వేలు నెట్ జీరో కార్బన్ అచీవ్మెంట్ కావాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంది అంటే అనుగుణంగా ఉంది. ఇండియా 2070, ఇండియా రైల్వే 2030 అని చెప్పేసి పిలుస్తాం. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ప్రోగ్రాంలో భాగంగా దీన్ని తీసుకొచ్చాడు. సో మా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉంది కదా, ఇది హైడ్రోజన్ వాతావరణము ఆక్సిజన్ చర్య జరిపి సో విద్యుత్ కరెంటే ఉత్పత్తి అవుతుంది అండ్ నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ అవుట్కమ్ అని చెప్పేసి పిలుస్తాం. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్ట్ లోపల దీన్ని తీసుకొచ్చారు. 35 హైడ్రోజన్ ట్రైన్స్ రూపొందించాలి. నెట్ జీరో కార్బన్ వచ్చేసి మన ఇండియన్ రైల్వే 2030 నాటికి అచీవ్మెంట్ కావాలి. లక్ష్యానికి అనుగుణంగా స్కీమ్ ఉందా? ఉంది. వై? బికాస్ ఎమిషన్స్ నో, ఓన్లీ నీటి ఆవిరి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, సో ఇది మీకు కరెంట్ అఫైర్స్ అండి. సో గిట్ చాక్ నకానా అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్టేరియన్ ఫిష్ అంటే భూగర్భ చేప అని చెప్పేసి ఇండియాలో ఫస్ట్ది. అస్సాంలో గుర్తించారు. దీనికి కళ్ళు ఉండవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జియోథర్మల్ వెల్స్ అని చెప్పేసి ప్యూగా వ్యాలీ లడక్ లోపల లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ స్టార్ట్ చేసిండు.
దీన్ని తవ్వింది ఎవరు అంటే ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్. జియో థర్మల్ ఎనర్జీ కూడా ఫస్ట్ది భారతదేశం లోపల ప్యూగా వ్యాలీ ఫ్రమ్ లడాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓఎన్జీసీ ఎనర్జీ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ లోపల ఆదాని అంబానీ అని చెప్పేసి ఉంటుంది. మనం అది ఆన్సర్ పెట్టద్దు, ఇది ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ విస్తరించారండి. ఇనుము ఉక్కు రంగాన్ని కూడా విస్తరించిండ్రు. సో విస్తరించి ఏం పని చేసిండ్రు అంటే 255 ప్రధాన ఉక్కు కర్మాగారాలకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ లక్ష్యాలు పెట్టిండ్రు. ఎంత తగ్గించాలి అంటే వాళ్ళు 2.1 నుంచి 9.3 వరకు తగ్గించాలి. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి. అవి అంత అవసరం లేదు మనకి టార్గెట్స్ ఎవరికి ఎంత అని చెప్పేసి. బట్ యావరేజ్ చూస్తే 2.1 నుంచి 9.3 వరకు అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఇనుము ఉక్కు రంగాన్ని కూడా కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కింద తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్? ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ 23లో తీసుకొచ్చింది. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి దీన్ని ఎవరు చూస్తారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ తగ్గించే వాళ్ళకి కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ ఇస్తాం. సో ఇనుము ఉక్కు కర్మగా చేర్చింది కదా, వెంటనే నీకు మళ్ళీ గుర్తుకు రావాలి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి. ఎందుకు గుర్తుకు రావాలి అంటే ఇప్పుడు 1 జనవరి 2026లో ఏమైందిరా అంటే సిబిఏఎంని యూరోపియన్ యూనియన్ వచ్చేసి అమలుకి తీసుకొచ్చింది, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. దీని పర్పస్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ అనే వ్యక్తి యూరోపియన్ యూనియన్ కాని సభ్యులు ఎవరైతే ఉంటారో ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది ఎమిషన్స్ బయటకి రిలీజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఇతని మీద ట్యాక్స్ విధిస్తారు. దట్ ఈస్ కాల్డ్ సిబిఏఎం అని చెప్పేసి పిలుస్తాం. దీనివల్ల ఏమైంది అంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది యూరోపియన్ యూనియన్కి ఇనుము ఉక్కు వస్తువులని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ ఇనుము ఉక్కు వస్తువులు ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ బయట రిలీజ్ చేస్తాయి. సో దీనివల్ల ఈ ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నాడో మన ఇంపోర్ట్ చేసుకుంటలేడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ చర్య తీసుకున్నట్టుగా పిఐబి న్యూస్ పేర్కొన్నది. అట్లా మనం లింక్ చేసుకోవాలండి. పిఐబి న్యూస్ పేర్కొనలేదు, అబద్ధం చెప్పింది సారీ. ఒకసారి మీరు ఓపెన్ చేయండి కావాలంటే పిఐబి, దీన్ని తీయండి. అందులో మీకు సిబిఎం ఉంటుందా అండి? ఉండదు. సో మీరు అట్లా లింకప్ చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. సబ్జెక్ట్లో పీజీ చేసినలా కాదు క్వశ్చన్. పీజీ చేస్తేంది, డిగ్రీ చేస్తేంది, ఇంటర్మీడియట్ చేస్తేంది. మనకి అభ్యర్థులకి అవసరమైన కంటెంట్ని పరీక్షలకి అనుగుణంగా ఎక్కువ తక్కువ కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే సరిపోతుంది. మీకు 1 సినిమాలో మహేష్ బాబు తండ్రి గోల్డెన్ రైస్ ఆయన బయోటెక్నాలజీలో పీజీ చేసిండా? సినిమాకి సంబంధం లేదు కదా. సో పరివర్తన స్కీమ్ అని చెప్పేసి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రాంతం లోపల ఇన్ఫ్యాక్ట్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ యొక్క మినిస్ట్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తీసుకొచ్చిండండి. సో దీని ఫుల్ ఫామ్స్ రాసిన పెద్దగా అవసరం లేదు. లక్ష్యం ఏంటి అంటే ఈ పాత లేకుంటే అధిక కాలుష్యకారక ట్రక్కులు ఉంటాయి కదా, సో బస్సులు ఉంటాయి కదా, వాటి స్థానం లోపల BS6 స్టాండర్డ్స్ యొక్క వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు తీసుకురావడమే పరివర్తన్. దీంట్లో పరివర్తన్ పాత ట్రక్కులు పాత బస్సుల స్థానం లోపల BS6 అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం ఎన్సీ ఢిల్లీ ప్రాంతం లోపల. దట్ ఈస్ కాల్డ్ పరివర్తన్ స్కీమ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయినప్పటికీ స్టార్ట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టార్ట్ చేసిండ్రు. మొట్టమొదటి EVTOL విమానం అండి, ఈ E200X అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఈ ప్లేన్ కంపెనీ రూపొందించింది ఫ్రమ్ చెన్నై. ఏంటి అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని చెప్పేసి. ఇది మీ హెలికాప్టర్ చూడండి ఇట్లా టేక్ ఆఫ్ అవుతుంది. సో హెలికాప్టర్ లాంటిది ఇది. ఏరోప్లేన్ ఏమో ఇట్లా టేక్ ఆఫ్ అవుతుంది, ఇట్లా బియ్యని పోతుంది ఇట్లా. సో హెలికాప్టర్ ఏమో ఇట్లా అవుతుంది. ఈ EVTOL కూడా ఇట్లనే అవుతుంది ఇట్లా. సో దీన్ని ఈ ప్లేన్ కంపెనీ అని చెప్పేసి రూపొందించింది. మీథేన్ గ్యాస్ పేలుడు ఫలితంగా సిక్కిం లోపల చాలామంది మరణించారు కాబట్టి సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఇవి కూడా ఇండియా ఫస్ట్ చేయండి. మన August 2nd 3rd వచ్చే వీడియో ఏదైతే ఉందో అందులో ఇది కవర్ చేద్దాం కంపల్సరీ మనం. సో ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి మహారాష్ట్రలో తానే క్రీక్ ఫ్లేమింగో డిక్లేర్ చేయబడింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ AI పవర్డ్ బర్డ్ శాంక్చురీ. తమిళనాడు అండ్ ఇండియాస్ ఫస్ట్ క్లైమేట్ రిజిలెంట్ విలేజ్ అని చెప్పేసి కిల్లాయి అని చెప్పేసి పిలుస్తాం. కిల్లాయి ఏంటి ఇది? ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇండియాస్ తమిళనాడుస్ క్లైమేట్ రిజిలెంట్ వాతావరణ మార్పులు తట్టుకునే గ్రామం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జాగ్రఫీ అండి.
సో భారతీయ రైల్వేల విద్యుదీకరణ 99.6 పూర్తయింది. సో ప్రపంచంలో 100% పూర్తయింది. ఓన్లీ 1 కంట్రీ స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేసి మనం అంతే. జాగ్రఫీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి శబ్దలోక అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో శబ్దలోక అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి భాషా మ్యూజియం అని చెప్పేసి మన అమిత్ షా స్టార్ట్ చేసిండు. కోల్కతా లోపల స్టార్ట్ చేసిండు. అంటే దృశ్యాలు శబ్దాల సహాయంతో మనకి ప్రత్యక్ష అనుభవం కల్పిస్తుంది. ఏఐ టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని యూజ్ చేస్తుంది. అమెరికా, సౌదీ ఇంకా మనకు ఒప్పందం 123 అని చెప్పేసి మనకి ఇండియాకి అమెరికాకు ఉంది కదా అణు ఒప్పందం అని చెప్పేసి ఇప్పుడు సౌదీ అరేబియా కూడా చేసుకోవడం జరిగింది. బాబు ఎల్ మండేబ్ జలసంధి వార్తల్లో ఉంది. వై? బికాజ్ ఈ యమన్లో ఉన్న హౌతీలు తిరుగుబాటుదారులు అని చెప్పేసి పిలుస్తాం కదా, సౌదీ అరేబియాకి ఈ బాబు ఎల్ మండబ్ జలసంధి గుండా పోయేందుకు అనుమతులు ఇస్తలేరు, అందుకు మనకి వార్తల్లో ఉంది. సో దిస్ ఈజ్ ద బాబు ఎల్ మండబ్. ఇది ఇరుకైన ప్రాంతము. ఇది రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కలుపుతుంది. సో యెమెన్లో ఉన్న హౌతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెడ్ సీ గుండా ప్రయాణం చేయకుండా, చమురు సరఫరా చేయకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వార్తల్లో ఉంది. దీని బాబు ఎల్ మండబ్ అంటే అరబులో అర్థం మనకి కన్నీటి ద్వారం అని చెప్పేసి పిలుస్తాం. సో నాటో సమ్మిట్ 37ది టర్కీలో ఉన్న అంకారా హోస్ట్ చేసింది. ఇటీవల టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒక నేర్చుకుంది మనని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. లాస్ట్ ఇయర్ సమ్మిట్ గుర్తుపెట్టుకోవాలి, ది హేగ్ ఫ్రమ్ నెదర్లాండ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ సమ్మిట్ టిరానా ఫ్రమ్ అల్బేనియా. 32 కంట్రీస్ ఆర్ దేర్. అవుట్కమ్స్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలండి. ది హేగ్లో జరిగిన ఒప్పందాన్ని ఇక్కడ ఆమోదించారు. ఏంటి అంటే 2035 నాటికి నాటాలో ఉన్న 32 దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జీడిపి లోపల కనీసం 5% రక్షణ కోసం వెచ్చించాలి. దాంతోపాటు యూరప్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ అంటే యూరప్ యొక్క రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఉక్రెయిన్కి సంపూర్ణమైన సపోర్ట్ ఇస్తుంది నాటో అని చెప్పేసి. నాటో 1949లో వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఏర్పాటైంది. బ్రసెల్స్ హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ కలెక్టివ్ డిఫెన్స్ అంటే 1 ఫర్ ఆల్ అంటే ఒక్కదాని కోసము అందరూ ఉంటారు. ఆల్ ఫర్ 1 అని చెప్పేసి ఈ సూక్తి ఆధారంగా ఆర్టికల్ 5 పనిచేస్తుంది. ఒక దేశం మీద దాడి జరిగితే అందరూ వస్తారు, దట్ ఇస్ కాల్డ్ ఆర్టికల్ 5 అని చెప్పేసి. 32 కంట్రీస్ ఉన్నాయి మీకు. ఫిన్లాండ్, స్వీడన్ అని చెప్పేసి కొత్తగా వచ్చిన కంట్రీస్. ఉత్తర మాసిడోనియా, మాల్దోవా, రొమేనియా లోపల రాష్ట్రపతి పర్యటన పూర్తయింది. పెద్ద అవుట్కమ్స్ ఏం లేవండి, సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఫాక్లాండ్ దీవులు ఎందుకు వార్తల్లో వచ్చినాయంటే ఈ మన సెమీస్ మ్యాచ్ జరిగింది కదా, ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా. అందులో ఇంగ్లాండ్ ఓడిపోతుంది, ఇంగ్లాండ్ గెలుస్తుంది, అర్జెంటీనా వచ్చేసి ఓడిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఈ అర్జెంటీనా ఒక బ్యానర్ని చూపెట్టింది, ఈ ఫాక్లాండ్ దీవులు మాయ అని చెప్పేసి. సో మీకు స్పోర్ట్స్లో పాలిటిక్స్ అనేవి ఉండవు, ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నైరుతి అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక ద్వీప సమూహం అని చెప్పేసి పిలుస్తాం. ఇది యూకే యొక్క విదేశీ భూభాగం. ఇది ఇట్స్ అ ఫారెన్ టెరిటరీ ఆఫ్ ది యూకే. బట్ ఇన్ఫ్యాక్ట్ అర్జెంటీనా తను చూపెట్టుకున్నది. దీనికి మరొక పేరే మాల్వినాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో అర్జెంటీనా ఏమంటుంది అంటే ఈ దీవుల యొక్క సావనిటీ పవర్స్ మేము స్పెయిన్ నుంచి తీసుకున్నామని చెప్పేసి యూకే ఖండిస్తుంది. 2013 లోపల ఫ్లెబ్సైట్ కండక్ట్ చేస్తే వాళ్ళంతా కూడా యూకేతో ఉంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి ఇష్యూ అంటే అది ఫాక్లాండ్ దీవులు వాస్తవంగా యూకే, వీళ్ళేమో మాయ అని చెప్పేసి అంటున్నారు. స్పోర్ట్స్లో ఇంగ్లాండ్ గెలిచినాక సో అర్జెంటీనా అనేది ఇట్లా చేయడం అనేది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి, ఎంతవరకు మంచిదని చెప్పేసి సో ఇది చెప్పారు. ఇంగ్లాండ్పై విజయం అండి, ఇంగ్లాండ్ విజయం కాదు, ఇంగ్లాండ్పై విజయము. ఇన్ఫ్యాక్ట్ అర్జెంటీనా గెలుస్తుంది కదా మనకి ఫైనల్లో, సెమీస్లో. సో కాబట్టి ఇంగ్లాండ్పై విజయం అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రాన్స్ సోషల్ మీడియా నిషేధం అని చెప్పేసి 15 years లోపు. యూరోప్లో ఇది ఫస్ట్ దేశం అండి. ప్రపంచంలో ఫస్ట్ది 16 ఏళ్ళ లోపు అంటే ఆస్ట్రేలియా వస్తుంది. ఇండియాలో ఫస్ట్ది కర్ణాటక అని చెప్పేసి వస్తుంది. ఇది ఇంగ్లాండ్పై విజయం అని చెప్పేసి చదువుకోండి. ఇంగ్లాండ్పై అర్జెంటీనా విజయము. 21st ఈస్ట్ ఏషియా సమ్మిట్ మీకు మనీలా హోస్ట్ చేసింది. సో దీనిలో
19 దేశాలు వచ్చినాయండి. సో 19th కంట్రీ లాస్ట్ ఇయర్ సమ్మిట్ లోపల తైమూర్ లేస్ట్ అని చెప్పేసి యాడ్ అయింది. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ చదువుకోవచ్చు మీరు. గవర్నమెంట్ పాలసీ చూద్దాం మనం ఒకసారి. మరి ఈ పేజ్ మనం ఎందుకు పెట్టినాము? మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి ఏం లేదు. సో ప్రాథమిక ఉత్పత్తి ప్రోత్సాహకం అని చెప్పేసి, అంటే మనం ఉత్పత్తి చేస్తే వాళ్ళు సబ్సిడీ లాంటివి ఇస్తారు. దేశీయ విడి భాగాల సేకరణ అని చెప్పేసి మొబైల్ యొక్క ఉత్పత్తి కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు అంతే. రాజ్మార్గ్ యాత్ర యాప్ అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అంటే నేషనల్ హైవే యొక్క ప్రయాణం మనకి మంచి పీస్ఫుల్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఇట్ ఇస్ అ మొబైల్ యాప్ అని చెప్పేసి పిలుస్తాం. కళా సంస్కృతి వికాస్ యోజన అని చెప్పేసి, అంటే కళాకారులు, సంస్కృత బృందాలు వాళ్ళ సంస్థలకి ఆర్థిక సహాయం అందిస్తాం, నేరుగా అందిస్తాం మనము. మినిస్టర్ ఆఫ్ కల్చర్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ బిట్స్ చేయండి, బాగా ఫోకస్ ఏం చేయకండి. ఇది క్వశ్చన్ మనకి ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పేసి 1 క్వశ్చన్ వస్తుంది. ఫుట్బాల్ యొక్క అధికారిక పేరు ట్రయోండా అని చెప్పేసి పిలుస్తాం. 22nd ఇయర్లో ఖతార్ హోస్ట్, 26th ఇయర్లో మీకు 3 కంట్రీస్ అనేవి హోస్ట్ చేస్తాయి. USA, మెక్సికో, కెనడా తొలిసారి అయితే, మెక్సికో 3వసారి, అమెరికా వచ్చేసి 2 సార్లు ఇప్పుడే కండక్ట్ చేయడం జరిగింది. జట్లు 48 అండి. ఇది హైయెస్ట్ కంట్రీస్, ఇంతవరకు ఎప్పుడు ఇంతమంది లేరు. తొలిసారి అరంగేటం అంటే తొలిసారిగా ఆడే టీమ్స్ కేప్ వర్ది, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్, కురాకో అని చెప్పేసి. చిన్న జనాభా ఉన్న కంట్రీ కురాసౌ ఫ్రమ్ 1.5 lakhs అని చెప్పేసి పిలుస్తాం. 2030లో చూస్తే మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ 3 కండక్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు మన 1930లో ఫీఫా ఫుట్బాల్ స్టార్ట్ అయింది కాబట్టి 2030కి 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఒక 3 మ్యాచ్లు అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే కండక్ట్ చేస్తున్నాయి. అర్థమైంది కదా? సో అంటే వాస్తవంగా మొరాకో, పోర్చుగల్, స్పెయినే కండక్ట్ చేయాలి. ఒక 3 మ్యాచ్లు మాత్రము శతాబ్ది ఉత్సవాలు కాబట్టి ఫస్ట్ 1930లో హోస్ట్ చేసిన ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనాకి ఇవ్వడం జరిగింది. 34లో సౌదీ అరేబియా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. సో గీతిక తాలూకుదార్ అని చెప్పేసి వరల్డ్ కప్ కవర్ చేసే ఏకైక మహిళా జర్నలిస్టు. మస్కెట్స్ గుర్తుపెట్టుకోవాలి, 3 దేశాలు కాబట్టి 3 మస్కెట్లు ఉంటాయి. మ్యాప్లు, మౌస్ అని చెప్పేసి ఎలుక, కెనడా. జాయు ఇది జాగ్వర్ ఫ్రమ్ మెక్సికో. క్లచ్చు ఇది బాల్డ్ ఈగల్ ఫ్రమ్ USA అని చెప్పేసి 3 మస్కెట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో బాల్ మీకు ట్రయోండా అని చెప్పేసి పిలుస్తాం కదా, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు ఉంటుంది. ఎరుపు ఏమో కెనడాకి, ఆకుపచ్చ మెక్సికో, నీలం USA. డెప్త్ చదవండి కంపల్సరీ, మీ గ్రూప్ 2 లోపల పెద్ద ప్రశ్న వస్తుంది దీని నుంచి. ఇన్ఫ్యాక్ట్ మనకి స్పెయిన్ గెలుచుకుంది కదా, ఉమెన్ అండ్ మెయిన్, ఇట్లా 2 వరల్డ్ కప్లు ఉమెన్ మెయిన్ గెలుచుకోవడం వెరీ ఫస్ట్ టైం ఫీఫా లోపల. స్పెయిన్ గెలుచుకుంది ఇన్ఫ్యాక్ట్ 2వసారి, ఫస్ట్ 2010లో అని చెప్పేసి. ఫైనల్ గోల్ చేసింది, ఫైనల్లో ఒకటే గోల్ నమోదైంది, ఫెర్రాన్ టొర్రెస్ అని చెప్పేసి. సో ఫైనల్లో ఓడిపోయింది అర్జెంటీనా. అయినప్పటికీ లియోనెల్ మెస్సీ రికార్డు 3 ఫైనల్స్ ఆడిన ఫస్ట్ ప్లేయర్ అని చెప్పేసి పిలుస్తాం. $50 million అని చెప్పేసి విజేత హైయెస్ట్ మొత్తం మీద. ఇవి అవసరం అండి, గోల్డెన్ బూట్ ఇవన్నీ. ఐ థింక్ నాకు తెలిసి మ్యాచింగ్ పర్పస్ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తాను నేను APPS గ్రూప్ 2 లోపల, దగ్గరనే ఎగ్జామ్ ఉంది కాబట్టి. గోల్డెన్ బూట్ టాప్ గోల్స్ వాళ్ళకి ఇస్తారు. ఎంబాపే ఫ్రాన్స్, లాస్ట్ వరల్డ్ కప్లో కూడా ఇతనికి వచ్చింది. గోల్డెన్ గ్లవ్ బెస్ట్ గోల్ కీపర్కి ఇస్తారు. సైమన్, స్పెయిన్. గోల్డెన్ బాల్ బెస్ట్ ప్లేయర్కి రోడ్రి ఫ్రమ్ స్పెయిన్. గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ 2 వేరండి. యంగ్ ప్లేయర్ 21 లోపు మంచిగా ఆడిస్తారు. పౌ కుబార్సీ, స్పెయిన్. ఫేర్ ప్లే, మంచిగా క్రీడా స్ఫూర్తి చూపెడితిస్తారు, నెదర్లాండ్కి అని చెప్పేసి వచ్చింది. ఎంబాపే 22 గోల్స్, వరల్డ్ కప్లో ఇవి అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. సో మళ్ళీ మరొక మేజర్ ఈవెంట్ నాకు తెలిసి ఈసారి ఎగ్జామ్లో ఆసియా 23 అథ్లెటిక్స్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ టైం జరిగినాయి, చైనా హోస్ట్ చేసింది. అక్కడ ప్రశ్న వస్తుంది మన గోల్డ్ ఎవరు అని చెప్పేసి. లేకుంటే ఈ ఫీఫా వరల్డ్ కప్ లోపల గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లవ్ అని చెప్పేసి, ఫేర్ ప్లే అని చెప్పేసి, యంగ్ ఎమర్జింగ్ అని చెప్పేసి అట్లా వస్తాయి. లేకుంటే కామన్వెల్త్ లోపల మనోళ్ళు ఎక్సలెంట్ అవార్డ్స్, మెడల్స్ కొట్టబోతున్నారు, అక్కడి ప్రశ్న వస్తుందండి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది కామన్వెల్త్ నుంచి. సో గ్లాస్గో ఫ్రమ్ స్కాట్లాండ్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. 4 years ఎవ్రీ 4 years. ఈసారి స్కాట్లాండ్ వచ్చేసి 4th టైం అని చెప్పేసి పిలుస్తాం. 26 ఇయర్లో వాస్తవంగా విక్టోరియా చేయాలి, బట్ ఆస్ట్రేలియా తప్పుకుంది కాబట్టి గ్లాస్గోకి వచ్చింది. కింగ్ చార్లెస్ రాజు అయినాక ఇట్ ఇస్ ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. మస్కట్ వచ్చేసి ఫిన్నీ మీన్స్ యూనికార్న్ అని చెప్పేసి గుర్రం వస్తుంది అర్థం.
ఇండియాస్ ఫ్లాగ్ బేరియర్స్ అంటే స్టార్టింగ్లో ఈ మార్చ్ ఫస్ట్లో మన ఇండియన్స్ ఇద్దరు ఉంటారు, మీరాబాయ్ చాను అండ్ లవ్లీనా అని చెప్పేసి. లవ్లీనాకు ఒక ప్రైజ్ వస్తుంది కంపల్సరీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియన్ టీమ్స్. నెక్స్ట్ 72వ ఇండియన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎంపీ కమిటీ జయరాజ్. సో బెస్ట్ ఫిల్ము ఆర్టికల్ 370, డైరెక్టర్ వచ్చేసి రాజ్ కుమార్, యాక్టర్ వచ్చేసి కార్తిక్ ఆర్యన్ అండ్ మమ్ముట్టి, యాక్ట్రెస్ యామి గౌతమ్. చెప్పిన సినిమాల్లో ఈ క్వశ్చన్స్ వస్తాయండి. సంపూర్ణ వినోదం కల్కి 2898 అని చెప్పేసి, సామాజిక విలువలు కెప్టెన్ మిల్లర్ అని చెప్పేసి, స్క్రీన్ ప్లే సుకుమార్ పుష్ప 2. ఏం స్క్రీన్ ప్లే ఉంటుంది బాబు సినిమాలో. సంభాషణ లక్కీ భాస్కరు, సో వెంకీ అట్లూరికి వచ్చింది. మ్యూజిక్ వచ్చేసి శాశ్వత్ సచ్దేవ్ అని చెప్పేసి ఆర్టికల్ 370. ఉత్తమ తెలుగు సినిమా అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ కమిటీ కుర్రోళ్ళు అని చెప్పేసి. నాన్ ఫీచర్ ఫస్ట్ ఫిల్ము ఇన్ఫ్యాక్ట్ అంగేన్కి వచ్చింది. అర్థము సంతాలీ భాషలో ఫస్ట్ సినిమా ఇది. అదృశ్యం అని చెప్పేసి అర్థం వస్తుంది. డైరెక్టరు రవిరాజ్ ముర్ము. సో సంతాలీ భాష ఎవరు రూపొందించిండ్రు? సంతాలీ భాష యొక్క లిపి, ఓల్డ్ చికి లిపి ఉంది కదా, దాన్ని ఎవరు రూపొందించిండ్రు? మిగిలిన కేటగిరీ కోసము అవసరం అనిపిస్తే గూగుల్ చేయండి దయచేసి. ఐఎమ్ నాట్ ఎంటర్టైన్ యూ. ఇక్కడ నేను మిగతా అన్నీ కూడా రాసేటందుకు రాలేదు. ఏవి అవసరం అవి రాసిన. అన్ఫార్చునేట్లీ ఇవి రాకపోవచ్చు అని చెప్తున్న డైరెక్ట్ అండి. ఇవి మనం ఏవో రాసినాం కదా, ఆడు ఉత్తమ సహాయ నటి అడగవచ్చు, చెప్పలేం కదా. అట్లా ఎన్నని గుర్తుపెట్టుకుంటాం మనం. సో కరెంట్ అఫైర్స్లో ఒక దగ్గర మనం ఆగాలి, చివరి అంశం కూడా చదవాలి అనే ధోరణి ఇక్కడ పనికిరాదు, సబ్జెక్ట్లో పనికి వస్తుంది. జాతీయ వ్యవసాయ నాయకత్వ పురస్కారము గుజరాత్కి వచ్చింది. లోక్మాన్య తిలక్ పురస్కారము అజిత్ దోవల్కి వచ్చింది. ఇవన్నీ బిట్లేగా అండి. ఈ కెమిస్ట్రీ ఒలింపియాడ్ తాష్కెంట్ లోపల కదా, నలుగురు పోతే నలుగురు గోల్డ్ వచ్చిందండి. ఇది వెరీ ఫస్ట్ టైం మనకు. తెలంగాణ సందీప్ కూచి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరి వేయంలో అందరికీ గోల్డ్ వచ్చేసింది. సో ఒలింపియాడ్ బయాలజీ లోపల చూస్తే గోల్డ్ వచ్చింది భవ్య గుణ్యాలకి. తొలి జేఎస్డబ్ల్యూ సాహిత్య అవార్డు గోస్ టు అశ్విన్ సంఘీ ఫ్రమ్ ఇండియా. భూటాన్ యొక్క రాజు ఈ జేఎస్డబ్ల్యూ అండి. జయంతి రోజు ఒక అవార్డు ఇస్తే మనకి వచ్చింది కాబట్టి అది కూడా ఫేమస్సే. అపాయింట్మెంట్స్ అండి. సెర్గీ కొరిట్స్కీ ఉక్రెయిన్ ప్రధాని. వై? బికాస్ రీసెంట్ యూలియా స్విరిడింకో రాజీనామా చేసిండు. వెరీ ఫేమస్. రాజీనామా వస్తే కొత్తోళ్ళు, అది కొత్తోళ్ళది ప్రశ్న అయిపోతుంది. యాండీ బర్నిహామ్ యూకే ప్రధాని, లేబర్ పార్టీ. రీసెంట్ మీకు కీర్ స్టార్మర్ రాజీనామా చేసిండు. ఇది కూడా వెరీ ఫేమస్. కనిష్క నారాయణ్ యూకేలో తొలి ఏఐ మంత్రిగా నియామకం. అసలు ప్రభుత్వంలోనే ఏఐని ఒక మంత్రిగా తీసుకున్న దేశం ఏంటి? ఆ ఏఐ పేరేంటి? ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. పర్సన్స్ అండి, జూలై 16 నుంచి కదా. ఇషా క్రిష్ కేరళ, 8 years ఓన్లీ. ఉత్తర ఆఫ్రికాలో ఎత్తైన శిఖరము మౌంట్ టౌబల్కల్ని ఎక్కిన తొలి పిన్న వయస్కురాలు ఆసియా లోపల. టౌబక్కల్ మౌంట్. సమ్మిట్స్ అండి. ఇంటర్నేషనల్ టైప్ 1 డయాబెటీస్ సమ్మిట్ గోస్ టు జోధ్పూర్ ఫ్రమ్ రాజస్థాన్. తర్వాత స్పోర్ట్స్లో ఇంకోటి మీకు బాకీ ఉందండి. ఏంటంటే పివి సింధు జపాన్ ఓపెన్ గెలుచుకున్న భారతీయురాలు. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూ. చూడండి ఎన్ని అప్డేట్స్ అండి. కనికరం లేకుండా, దయాదాక్ష్యం లేకుండా గిన్ని అప్డేట్స్ వస్తాయండి సబ్జెక్ట్ లోపల. వస్తాయనే చెప్పాలి. కంపల్సరీ చదవాలా. గ్రూప్ 2 వాళ్ళు చదవాలి అనే చెప్పాలి. మిస్ చేస్తే ఏమవుతుంది? ఈసారి ఎకనామీ అప్డేట్స్ చూస్తే చాలా వచ్చినాయండి. ఎవ్రీ చాప్టర్లో కూడా అప్డేట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇన్ని పేజీలు అధ్యయనం చేయాలన్నా ఒక 2 hours స్పెండ్ చేయండి, అధ్యయనం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సరిగ్గా బేసిక్ అండ్ అప్డేట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, స్టాటిక్ పోర్షన్ పూర్తి చేసుకొని ఉన్నారో, మెయిన్స్ ప్రిలిమ్స్ ఇది, లేదా కనీసము రానున్న 1 monthలో పూర్తి చేస్తారో, అట్లీస్ట్ సెప్టెంబర్ 15కి ఒకసారి పూర్తి చేస్తారో, వాళ్ళకి తప్పనిసరిగా మంచి అవకాశాలే ఉంటాయి. ఇప్పటికైనా స్టార్ట్ చేయకుంటే స్టార్ట్ చేస్తే అవకాశాలు ఉంటాయా? ఉన్న సమయాన్ని గరిష్టంగా వాడుకుంటే 100% ఉంటాయి. ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు? డోంట్ నో.
పోస్టుల సంఖ్య పెరుగుతుందా? డోంట్ నో. నోటిఫికేషన్ ఎప్పుడు? డోంట్ నో. మొత్తం మీద నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఎగ్జామ్ ఉంటుంది ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్ట్ అండి. నోటిఫికేషన్ ఏది ఎప్పుడు వస్తుంది, ఏ రోజున వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, సిలబస్లో మార్పులు ఉంటాయా, దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. మీ సిలబస్లో ఉన్న అంశాలకి సరైన గైడెన్స్ ఇవ్వడము మన వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.